మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు మారుతీపురం. ఈ గ్రామంలో ప్రజలందరూ వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న పనులను చేసుకుంటూ జీవనం సాధిస్తూ ఉండేవారు. అదేవిధంగా ఈ ఊరి ప్రజల యొక్క మంచి చెడ్డలను చూసుకోవడానికి సోమయ్య అని ఊరి పెద్ద కూడా ఉండేవాడు. ఆ సోమయ్య చాలా మంచివాడు. ఊరి ప్రజలందర్నీ ఎంతగానో ఆప్యాయతంగా తన యొక్క ఆస్తులలో చిన్న చిన్న డబ్బులను కూడా ఈ గ్రామ ప్రజలకు ఇస్తూ వాళ్ళని ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచి వారికి సహాయం చేస్తూ ఉండేవాడు. ఊరి పెద్ద అన్నా, ఊరి పెద్ద మాట అన్నా ఆ గ్రామంలో ప్రజలందరికీ ఎంతగానో నమ్మకం. అలాంటి ఊరి పెద్ద ఒకరోజు ఊరి ప్రజలందరినీ పిలిచి ఊరి నడి మధ్యలో వాళ్ళందరితో ఇలా అంటూ ఉన్నాడు. ఏరా, అందరూ బాగున్నారా? ఎవరికీ ఎటువంటి కష్టాలు లేవు కదా? అందరూ పంటలు పండించుకొని హాయిగా జీవిస్తున్నారు కదా? సరే, నేను ఇప్పుడు నేరుగా ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఏటా జరిగే ఆ యొక్క భయంకరమైన గుడి ద్వారాలు తెరిచే సమయం మళ్లీ దగ్గరలోనే వస్తూ ఉంది. అందుకు నేను యథావిధిగా ప్రతి సంవత్సరం వెళ్ళినట్టే 2 రోజుల పాటు ఈ ఊడికి దూరంగా ఉన్న అడవిలోనికి ప్రవేశించి ఆ 2 రోజులు అక్కడే ఉండి తిరిగి మరలా మన ఊరికి వచ్చేసరికి మీరు ఎప్పుడూ ప్రతి సంవత్సరం చేసే విధంగానే జంతు రక్తబలితో ఈ ఊరు అంతటినీ తడిపి ఆ యొక్క భయంకరమైన గుడి ముందు ఆ బలి ఇచ్చిన జంతువుల యొక్క శిరస్సు భాగాలను వేలాడదీసి ఉంచాలి. అలా వేలాడదీసిన శిరస్సు భాగాల నుంచి వచ్చే రక్తాన్ని నేరుగా ఆ గుడిలోనికి వెళ్లేటట్టు ఒక భయంకరమైన మార్గాన్ని మీరు ప్రవేశపెట్టాలి. అలా చేసిన మరుక్షణమే నేను ఊరి పొలిమేరలని అడుగు పెడతాను. అడుగుపెట్టిన మరుక్షణమే నా వద్దకు 2-3 వ్యక్తులు వచ్చి నా పాదాలను ఆ జంతు రక్తంతో తడిపి మేళ తాళాలతో నన్నక్కడి నుంచి తీసుకుని వచ్చి నేరుగా ఆ గుడి ముందుకు ప్రవేశపెట్టాలి. ఇది ఎప్పుడూ జరిగే తంతే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నియమాన్ని మాత్రం ఉల్లంఘించకండి. నేను యథావిధిగా రేపే బయలుదేరి వెళతాను. 2 రోజుల తరువాత ఆ యొక్క భయంకరమైన పండగకు మొత్తమంతా సిద్ధం చెయ్యండి. ఏమంటారు? అని ఊరి పెద్ద ఆ గ్రామ ప్రజలందరితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ వింటూ ఈ గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి భయపడుతూ ఆశ్చర్యానికి గురవుతూ ఈ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నారు. అయ్యా, ఊరి పెద్దగారు, ఇదేంటయ్యా, ఇంకెన్ని సంవత్సరాలు ఈ భయంకరమైన ఆచారాన్ని పాటించాలి మనం? ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క భయాన్ని మా గుండెల్లో దాచుకుంటూ ఆనందం అనే ఒక ముసుగును వేసుకుని ఏదో అలా బ్రతుకుతూ ఉన్నావయ్యా. అయ్యా, ఆ భయంకరమైన గుడిని ఇంతవరకు ఎప్పుడూ మనం ఒక్కసారి కూడా కన్నెత్తి చూడనైనా చూడలేదు. అటువంటిది ఇలా ప్రతి సంవత్సరం ఈ రక్తాచరణ చేసి ఎందుకు ఇంత భయంకరమైన సంఘటనలు చెయ్యాలో మాకు అర్థం కావట్లేదయ్యా. అయినా మీరు చెప్పారు కదా ఇంకా కొన్ని సంవత్సరాలే అని. కానీ మీరు మళ్ళీ ఈ సంవత్సరం కూడా వెళుతున్నారు అంటే మాకు చాలా భయంగా ఉందయ్యా. అయ్యా, దయచేసి ఆ గుడిని మనం ఏదైనా మాంత్రికుల్ని తీసుకుని వచ్చి పూర్తిగా నేలమట్టం చేసేద్దామయ్యా. అయ్యా, మీరు చెప్పేది కాస్త వినండయ్యా. మీరు ప్రతి సంవత్సరం 2 రోజుల పాటు ఆ అడవిలో వెళ్ళి ఉండడం, తిరిగి వచ్చేటప్పుడు మీరు మీలో ఉండకపోవడం, ఇది ఎంత మాకు ఆందోళనగా ఉంది. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే మీరే ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నారు. మా కోసం, మా పిల్లల కోసం, మా యొక్క జీవితాల కోసం మీ జీవితాన్ని పణంగా పెట్టి ఆ అడవిలోనికి వెళ్ళి భయంకరంగా తిరిగి వస్తున్నారయ్యా. అయ్యా, మిమ్మల్ని చూస్తే మాకు చాలా భయంగా ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ సంవత్సరం వెళ్ళకండయ్యా. ఏం జరిగినా పర్వాలేదు, మాలో ఎంతమంది మరణించినా పర్వాలేదు. దయచేసి మీరు మాత్రం అడవిలోనికి ప్రవేశించవద్దు. ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఆ యొక్క గుడిని పూర్తిగా మనం ధ్వంసం చేద్దామయ్యా. అయ్యా, నేను చెప్పేది కాస్త వినండయ్యా. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద ఈ ఊరి ప్రజలతో ఇలా అంటున్నాడు. అరే, ఒరే రంగా, ఎందుకురా అంత భయపడుతున్నావు? ఇక మనం ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్న ఈ యొక్క నియమం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉండాలి. ఇంకొక 2 సంవత్సరాల్లో మనకి ఆ గడువు పూర్తిగా ముగియబోతూ ఉంది. మీరు ఎవరూ భయభ్రాంతులు చెందకండి. మనకి ఆ యొక్క పరమశివుడే అండగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నియమం మనం జరిపించి తీరాలి. మన పూర్వీకుల నుంచి మన గ్రామం ఇంత స్వేచ్ఛగా పచ్చగా ఉందంటే దానికి కారణం మనం చేస్తున్న ఈ యొక్క ఆచారం మాత్రమే. ఆ యొక్క గుడి యొక్క పూర్తి వివరాలు నేను ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉన్నాను. కానీ ఇంతవరకు నాకు సరైన సమాధానం ఇంతవరకు దొరకలేదు. కానీ ఒక్క విషయం, మరొక్క 2 సంవత్సరాల్లో మనకి ఈ భయంకరమైన సంఘటనలు చేసే ఆచారం పూర్తిగా నిలిచిపోబోతోందన్న విషయం నాకు తెలిసింది. మీరు ఎవరూ భయపడకండి. నేను చెప్పిన విధంగానే ప్రతిదీ తూచా తప్పకుండా పాటించాలి.
లేదంటే ప్రాణాలకే ప్రమాదం, సరేనా అని ఈ ఊరి పెద్ద ప్రజలందరితో చెప్పాడు. అని చెప్పి ఆ ఊరి పెద్ద నేరుగా తన ఇంటి వద్దకు వచ్చాడు. ఇంటి వద్ద తన భార్యతో ఇలా అంటూ ఉన్నాడు: పార్వతి, నేనీరోజు రాత్రికి మన ఊరిలో జరిగే ఆ భయంకరమైన రక్త హోమానికి కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేయమని చెప్పాను. నేను కూడా ఈరోజు రాత్రికే మన ఊరికి ఆనుకొని ఉన్న ఆ భయంకరమైన అడవిలోనికి ప్రవేశించి 2 రోజుల తర్వాత తిరిగి వస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండు. నీకు చెప్పడం మర్చిపోయాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మన కుమారుణ్ణి మాత్రం ఆ అడవి వైపుకు రావద్దని చెప్పు. వాడికి ఈ గుడి గురించి, ఆ అడవి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి ఈ సంగతి తెలియజేయవద్దు. నేను మాత్రం ఆ పరమశివుడి గుడిని ఎలాగైనా సరే తెరిపించడానికి సిద్ధంగా ఉన్నాను. అది నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా భయంగా అనిపిస్తూ ఉందండి. మీరిప్పుడు మళ్ళా ఆ అడవిలోనికి వెళ్తున్నారంటే నా గుండెల్లో ఏదో భయంగా ఉంది. ప్రతి సంవత్సరం మీరు ఈ సమయం వచ్చేసరికి ఆ అడవిలోనికి ప్రవేశించి చాలా భయంకరంగా తిరిగి వస్తూ ఉన్నారు. మరలా మీరు తిరిగి మామూలు మనిషి కావడానికి ఆ పాతాళ లోకంలో ఉన్న ఆ మాంత్రికుడు వస్తే తప్ప మీరు తిరిగి మరలా మామూలు మనిషిలా మారలేకపోతూ ఉన్నారు. మిమ్మల్ని ఈ పరిస్థితిలో చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉందండి. సరే, ఈ ఊరి కోసం మీరు మీ నాన్నగారికిచ్చిన మాట కోసం ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు. కానీ కట్టుకున్న భర్తను కదా, నాకు మిమ్మల్ని మీద, మీ ప్రాణాల మీద నాకు ఎంతో ఆశగా ఉందండి. మిమ్మల్ని ఆ పరమశివుడే కాపాడాలి. సరే, నా మాట ఒక్కటి వినండి. ఈ ఊరి చివరనున్న ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి దండం పెట్టుకొని వద్దాం పదండి అని చెప్పి ఆ భార్యాభర్తలిద్దరూ అడవి మార్గం గుండా ప్రయాణించి ఒక శివాలయం వద్దకు వెళ్లారు. ఆ శివలింగం వద్ద నుంచుని ఈ భార్యాభర్తలిద్దరూ దండం పెట్టుకుంటూ ఉన్నారు. ఆ పరమశివుడికి వినిపిస్తుంది.
మా నాన్నతో మాట్లాడాలని చెప్పి ఆ యొక్క ఊరి పెద్ద కొడుకు సూర్య కాల్ చేశాడు. అమ్మా, ఎలా ఉన్నావు? నువ్వు బాగున్నావా? నేను చాలా బాగున్నానమ్మా. నాన్నగారు ఎంతకీ ఎలా ఉన్నారు? నాన్నగారు బాగానే ఉన్నారు కదా? అమ్మా, నేనెప్పటి నుంచో నీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను కదా, అది ఈరోజు నేను నాన్నగారితో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏది, ఒకసారి ఫోన్ నాన్నగారికి ఇవ్వమ్మా. అరే నాయనా సూర్య, నువ్వు మర్చిపోయావా ఏంటి? ప్రతి సంవత్సరం ఇదే రోజున మీ నాన్నగారు ఈ ఊరి ప్రజల శ్రేయస్సు కోసం అడవిలోనికి ప్రవేశిస్తారు కదా. పైగా 2 రోజుల వరకు మీ నాన్నగారు తిరిగి మరలా ఇంటికి రారు. ఒకవేళ వచ్చినా సరే 1 నెల రోజుల పాటు ఆయనలా ఉండరు కదా. ఇదంతా నువ్వు మర్చిపోయావా ఏంటి? నాయనా, జాగ్రత్తగా ఉండు. ఈ 2 రోజుల పాటు ఎక్కడికి బయటకు తిరగకు. హే నాయనా, సరేనా? అరే అమ్మా, ఏంటి మీరింకా ఈ రోజుల్లో కూడా దయ్యాలు, పిశాచాలు అంటూ ఇంకా పాడుబడిన దేవాలను పట్టుకొని ఇంకా వేలాడుతూనే ఉంటారు. ఏంటో ఆ ఎప్పుడో తాత ఇచ్చిన ఆ యొక్క ఆనవాయితీని పట్టుకొని ఇంకా మీరు మూర్ఖుల్లాగా ఇంకా పాటిస్తున్నారంటే నాకేమీ అర్థం కావట్లేదు. అయినా ఈ నాన్నగారొకరు ఊళ్ళు, ప్రజలు, జనాలు అనుకుంటూ ఉన్న ఆస్తంతా ఇలా వాళ్లకే ధారాదత్తం చేస్తూ ఉంటే ఇక మనకేం మిగులుతుందమ్మా? అమ్మా, నాకేంటో మీ యొక్క వ్యవహారం అర్థం కావట్లేదు. అయినా ఇప్పుడు నాన్నగారు ఒక్కరు ఒంటరిగా అడవిలోనికి వెళ్ళి ఏం చేస్తుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏదైనా అడిగితే నీకు చిన్నపిల్లవాడివి, నీకెందుకు అని నన్ను గసురుతూ ఉంటారు. అయినా సరే నాకు ఇప్పటి నుంచో ఒక అనుమానం ఉంది. అసలు మనం ఆ ఊర్లోనే ఎందుకు ఉండాలి? ఆ ఊరిని విడిచి వచ్చేస్తే మనకి మంచిది కదా. ఇలా ప్రతి సంవత్సరం ఇలా మనం టెన్షన్ పడే అవసరం కూడా ఉండదు కదా. అమ్మా, ఏమంటావు? వచ్చే సంవత్సరం మనం ఎలాగైనా ఆ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోదామమ్మా. అరే నాయనా, నువ్వన్నదంత సులభం కాదు నాయనా. సరే, నువ్వు ఏం చెప్పాలనుకున్నావో అది చెప్పు. నేను నాన్నగారికి వచ్చాక నెమ్మదిగా చెప్తాను. అమ్మా, అలా ఏం కాదు. నేను రేపే వస్తాను. రేపొచ్చి నాన్నగారితో నేను మాట్లాడతాను. ఖచ్చితంగా నేను రేపే వస్తానమ్మా అని చెప్పి ఈ యొక్క సూర్య ఫోన్ కట్ చేశాడు. అదంతా వింటూ ఈ సూర్య పక్కన ఉన్న అమ్మాయి ఇలా అడుగుతూ ఉంది. అరే సూర్య, ఏమైంది? ఎప్పుడూ నువ్వు చాలా ఉల్లాసంగా మాట్లాడతావు, అలాంటిది ఈ రోజు నువ్వు చాలా డల్గా మాట్లాడుతున్నావు. ఏమైంది? ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? లేదా మీ నాన్నగారికి ఏమైనా ఒంట్లో బాగోలేదా? చెప్పు సూర్య, ఏం జరిగింది? అయినా కానీ సూర్య, నువ్వు ఈరోజు మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్తాను అని చెప్పావు. కానీ నువ్వు ఆ విషయం ఏమీ మాట్లాడకుండానే ఫోన్ పెట్టేశావు. అసలేం జరుగుతుంది? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు కదూ? నన్ను పెళ్లి చేసుకుంటావు కదూ? అయ్యో, అరే బేబీ, నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. కానీ మన పెళ్లికంట ఇంకా మన ఊర్లో చాలా అవసరమైన ఒక కార్యం ఒకటుంది. మా నాన్నగారు ప్రతి సంవత్సరానికి 2 రోజుల పాటు ఊర్లో ఉండరు. తను నేరుగా అడవిలోనికి వెళ్తారు. ఆ విషయం గురించి నేను ఎప్పుడు అడిగినా సరే మా నాన్నగారు ఆ విషయం నా దగ్గర దాచిపెడుతూ ఉంటారు. మా పూర్వీకులకి ఇలా ఆనవాయితీ ఉందని చెప్తూ ఉంటారు. నాకిదంతా ఏదో అనుమానంగా ఉంది. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించుకుంటూ ఉంటే మనకేమీ జరగదు. కానీ రేపు ఉదయం మనం మా ఊరి బయలుదేరి వెళ్తాం. నేరుగా మా ఊరిలోనికి ప్రవేశించి నిన్ను మా అమ్మకి మా నాన్నగారికి పరిచయం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తాను. తర్వాత వాళ్ల ఇష్టం. ఒప్పుకుంటే వాళ్ల చేతుల మీదుగా మనిద్దరికీ పెళ్ళవుతుంది. లేకపోతే ఇక్కడికొచ్చి మనిద్దరం పెళ్లి చేసుకుంటాం. అంతే. నా మాటల్లో ఎటువంటి నిర్ణయం ఇక ఉండబోదు. సరేనా? అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఊరి పెద్ద అడిగి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అడవి అంతా చిమ్మ చీకటితో, భయంకరమైన అరుపులతో ఆ యొక్క అడవి మొత్తం చాలా భయానకంగా ఉంది. ఈ ఊరి పెద్ద మాత్రం ఎటువైపు చూడకుండా, నేరుగా దిక్కులు చూడకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఈ ఊరి పెద్ద ఒక చెట్టు కింద రాతి మీద కూర్చొని అలసట తీర్చుకుంటూ ఉన్నాడు. ఆ ఊరి పెద్ద తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఏంటో ప్రతి సంవత్సరం ఇలా అడవిలోకి రావడం, నేను వికృత రూపంలోనికి మారిపోవడం, కనిపించిన వాళ్లను చంపుకుని తినడం, ఇది అంతా వింటూ ఉంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఆ పరమశివుణ్ణి ఆ గురుంలోనికి ప్రతిష్ఠించే వరకు నాకీ శిక్ష తప్పదు. ఎలా అయినా సరే ఇంకొక సంవత్సరం వరకు ఈ కష్టాలని నేను భరించి తీరాలి అని ఈ ఊరి పెద్ద తన మనసులో తన అనుకుంటూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఈ ఊరి పెద్ద నడుచుకుంటూ అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ వెళ్తూ ఉన్నాడు. సరిగ్గా కొంత దూరం ప్రయాణించేసరికి ఒక భయంకరమైన ప్రదేశం కనిపిస్తూ ఉంది. ఆ ప్రదేశంలోనికి ఈ ఊరి పెద్ద నేరుగా ఆ గుహలోనికి ప్రవేశించాడు. కొద్ది సమయానికి ఆ యొక్క గుహలోంచి ఏవో భయంకరమైన మంత్రాల్లాంటివి వినిపిస్తూ ఉన్నాయి. ఓం కాలగర్పణి, ఓం కాలసయ, ఓం పరమవంకణి,
వశం వశం పరమవశం మేషం వీషం మహారక్తఖండనం సిత్తివింజనం పరమం శతీరం వికృతవైపనం అసురవధనం అని ఏవో భయంకరమైన మంత్రాలు ఆ గుహలంచి వినిపిస్తూ ఉన్నాయి. ఆ మంత్రాలు వినిపించిన మరుక్షణమే ఈ అడవిలో గుహ చుట్టూ ఒక తెల్లని పొగలాంటిది చుట్టూ ముడుతూ భయంకరంగా కనిపిస్తూ ఉంది. మునుపటి భాగంలో ఈ ఊరి పెద్ద ఆ భయంకరమైన గుహలోకి ప్రవేశించి ఒక భయంకరమైన ఏవో మంత్రాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ భయంకరమైన శబ్దం మంత్రాలన్నీ అయిన తర్వాత ఆ యొక్క భయంకరమైన కొండ చుట్టూ ఏవో తెల్లని పొగలాంటిది మొత్తం కమ్ముకుని ఒక భయంకరమైన రూపం ఆ యొక్క గుహలోంచి బయటకు వచ్చి అతి భీకరంగా అరుస్తూ ఉంది. ఇదిలా ఉండుగా ఈ ఊరి పెద్ద కుమారుడు ఆ అమ్మాయిను తీసుకుని తన బండిపై చాలా వేగంగా తన ఊరికి వస్తూ అడవి మార్గం గుండా ప్రయాణించుకుంటూ వస్తూ ఉన్నాడు. అతను ప్రయాణించుకుంటూ వస్తున్న దారిలో ఒక భయంకరమైన రూపం వీరిద్దరినీ చూసి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఇంతలో ఈ ఊరి పెద్ద తన భయంకరమైన రూపంతో ఆ భయంకరమైన ప్రదేశం నుంచి అడవి మార్గం గుండా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇదే విధంగా ఈ ఊరి పెద్ద చెప్పిన విధంగానే గ్రామంలో కొంతమంది ఊరి చివరన పొడవాటి చెట్లపైన ఈ ఊరి పెద్ద రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఒక్కొక్కరి చేతిలో అగ్ని కాగడాలు పట్టుకుని ఆ చెట్లపైనుంచి చూస్తూ ఉన్నారు. ఈ ఊరి పెద్ద భయంకరమైన రూపంలో రాక్షస రూపంలో మారి ఆ అడవి నుంచి సరిగ్గా ఊరి పొలిమేర దగ్గరికి చేరుకుంటూ కనిపించాడు ఈ ఊరి ప్రజలకి. ఊరి ప్రజలు ఒక్కసారిగా ఆ భయంకరమైన రూపం తన చెట్ల వద్దకు వచ్చేసరికి ఆ చెట్టుపైనుంచి ఈ జంతువుల యొక్క రక్తాన్ని నేరుగా ఆ పిశాచిపై పడేటట్టు చేశారు. ఆ రక్తాన్ని తాగుతూ మైమరిచిపోతూ ఆ రక్తం యొక్క రుచిని ఆస్వాదిస్తూ ఉంది. ఇంతలో ఈ యొక్క ఊరి ప్రజలు నేరుగా చెట్టు కిందకి దిగి ఆ యొక్క రూపానికి రక్తంతో కాళ్ళు కడిగి ఆ ముందున్న పిశాచి ముందున ఒక వ్యక్తి రక్తాన్ని చల్లుకుంటూ నేరుగా ఊరిలోనికి తీసుకుని వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఊరి పెద్ద చెప్పిన విధంగానే ఊరిలో కొంతమంది కొన్ని జంతువులను బలిచ్చి వాటి తలభాగాలని ఆ యొక్క భయంకరమైన గుడి ముందు ఒక కర్రెకి వేలాడతీసి ఊరి ప్రజలందరూ ఆ గుడి చుట్టూ నుంచుని ఉన్నారు.
సరిగ్గా కొద్ది సమయానికి ఈ యొక్క భయంకరమైన పిశాచి రూపాన్ని కొందరు ఊరి ప్రజలందరూ రక్తం చల్లుకుంటూ నేరుగా ఆ గుడి ముందుకు ప్రవేశపెట్టారు. మరుక్షణమే ఆ యొక్క పిశాచి రూపం ఆ రక్తాన్ని తాగుతూ ఆ జంతువుల యొక్క శిరస్సుల నుంచి పడిన రక్తాన్ని కూడా తాగి నేరుగా ఆ భయంకరమైన గుడిలోకి వెళ్లి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఇదంతా ఊరి ప్రజలతో పాటు ఆ ఊరి పెద్ద భార్య కూడా చూస్తూ చాలా భయపడుతూ ఆశ్చర్యపోతూ ఉంది. కొద్ది సమయానికి ఈ గ్రామ ప్రజలందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఊరంతా ఎటు చూసినా చిమ్మ చీకటి, ఎక్కడా చిన్న కాంతి కూడా లేకుండా దీపాలను కూడా ఆరుపుకుని ఊర్లో ప్రజలందరూ బిక్కుబిక్కుమని ఆ రోజు రాత్రంతా గడిపారు. ఇంతలో ఒక్కసారిగా తెల్లారింది. ఇంతలో ఈ ఊరి పెద్ద కొడుకు ఆ అమ్మాయిని తీసుకుని నేరుగా ఇంటి వద్దకొచ్చాడు. ఇంటి ముందు నిల్చుని తన అమ్మను పిలుస్తూ, అమ్మా అమ్మా నేనొచ్చేశానమ్మా, ఒక్కసారి బయటికి రా. నాతో పాటు ఇంకొకరు కూడా వచ్చారు. నువ్వు ఒక్కసారి బయటికి రా అమ్మా. ఆ మాటలు వింటూ ఈ ఊరి పెద్ద భార్య ఆశ్చర్యపోయింది. తన మనసులో ఇలా అనుకుంటూ, అరే, మా అబ్బాయి మాటల్లా ఉన్నాయి. ఆ నాయనా, వచ్చావా? వస్తున్నానుండు, నువ్వు అక్కడే ఆగు, నీకు దిష్టి తీయాలి అని చెప్పి తన చేతిలో హారతి పట్టుకుని ఇంటి ముందుకు వచ్చింది. ఎదురుగా ఉన్న తన కుమారుడి పక్కన ఆ అమ్మాయిని చూసి ఊరి పెద్ద భార్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తను తన కుమారుడితో ఇలా అంటూ ఉంది, అరే నాయనా, ఎవర్రా ఈ అమ్మాయి? నేరుగా ఇంటికే తీసుకొని వచ్చావు. ఊళ్ళో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇంతకీ అమ్మాయి ఎవర్రా? చెప్పు నాకు అని ఊరి పెద్ద భార్య తన కుమారుణ్ణి అడుగుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఈ ఊరి పెద్ద కొడుకు ఇలా అంటూ ఉన్నాడు, అరే అమ్మా, అన్నీ ఇక్కడే చెప్పాలా ఏంటి? ఇంట్లోనికి నన్ను రానిస్తావా రానివ్వవా? సరే, నువ్వు తెచ్చిన హారతి తీయు, కానీ ఇద్దరికీ కలిపి తీయు. ఎందుకంటే ఇద్దరం కూడా విదేశాల నుంచి వచ్చాం కదా, అందుకని ఇద్దరికీ కలిపే తీయు అని ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో చెప్పాడు. సరే అని చెప్పి ఈ ఊరి పెద్ద భార్య ఆ హారతిని వాళ్ళిద్దరికీ ఇచ్చి నేరుగా వాళ్ళిద్దరినీ ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళింది. ఊరి పెద్ద భార్యని చూసి ఈ అమ్మాయి ఇలా అంటూ ఉంది, నమస్తే ఆంటీ. ఆంటీ, మీ ఊరు, ఈ చుట్టుపక్కల గ్రామం, ఈ అడవు ప్రదేశాలన్నీ చూస్తుంటే నాకు చాలా బాగా నచ్చాయి. ఎంతో ప్రశాంతంగా ఉందంటీ. నిజంగా మీ అబ్బాయి చెబుతూ ఉంటే నేను నమ్మలేదు, కానీ నిజంగా మీ ఊరు చాలా అందంగా ఉంది. కాని ఆ ఊరి రోడ్డు మధ్యలో ఏదో రక్తంలో ఎర్రగా ఏదో ఒక లైన్ వేసినట్టుంది. అది ఊరి చివరి నుంచి అంతా ఉంది. సరేలే, మాకెందుకు అని చెప్పి మేం వచ్చేశాము. కాని ఆంటీ, అది ఏంటంటారు? అది రక్తమా లేకపోతే ఏదైనా డీజిల్ లాంటిదా? నాకేమీ అర్థం కావట్లేదాంటీ, నాకు కాస్త చెప్పరా అని ఆ అమ్మాయి ఈ ఊరి పెద్ద భార్యను అడుగుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఈ ఊరి పెద్ద భార్య ఇలా అంటూ ఉంది, సరే కాని అమ్మా, నాకింతకీ నువ్వు ఎవరివో నాకు తెలియాలి. మా అబ్బాయితో వచ్చావు, కానీ నువ్వు మా ఊరికి వచ్చినట్టు మీ తల్లిదండ్రులకు తెలుసు కదా? పైగా ఇద్దరూ వయసులో ఉన్నవాళ్లు. మీరిద్దరూ ఇలా మా ఇంటికి రావడంలో ఉన్న అర్థమేంటో నాకర్థం కావట్లేదు. అరే నాయనా, చెప్పరా నువ్వైనా కాస్త? నాకేమీ అర్థం కావట్లేదు, ఏదో కంగారుగా ఉంది అని ఊరి పెద్ద భార్య తన కొడుకునడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న తన కొడుకు ఇలా అంటూ ఉన్నాడు, అరే అమ్మా, నీకు ఇంతకాలం చెప్పలేదు కదూ, నేను ఈమె కొన్నేళ్లుగా మేం ప్రేమించుకుంటున్నాము. నాన్నగారితో ఒక మాట చెప్పి, నీకు కూడా చెప్పి, మీ అనుమతితో మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామమ్మా. ఆ విషయమే నిన్న మీకు ఫోన్లో చెబుదాం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నాన్నగారు లేరో ఇక ఆ విషయం నేరుగా వచ్చి చెబితేనే బాగుంటుందని అనిపించి నేరుగా వచ్చేశానమ్మా. అమ్మా, దయచేసి నా మాట కాదనకు. నాన్నగారికి ఈ విషయం ఎలాగైనా తెలియజేయాలమ్మా అని ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఈ యొక్క ఊరి పెద్ద భార్య, అరే, నిజమా? ఈ మాట తెలిస్తే మీ నాన్నగారేమంటారో ఏంటో అని నాకు చాలా కంగారుగా ఉంది. కానీ నువ్వు ఈ అమ్మాయినిలా నేరుగా తీసుకురావడం నాకెందుకో నచ్చడం లేదురా. అసలే మంది పల్లెటూరు, ఎవరైనా చూసినా ఏదైనా అనుకుంటుంటారు. సరే సరే, నాన్నగారు వచ్చిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి చేద్దాంలే. కానీ ఒకటి, ఈ అమ్మాయిని మాత్రం ఎక్కువగా ఊర్లో తిప్పకు, సరేనా? నాన్నగారు రావడానికి మరికొన్ని రోజులు పడుతుంది. వచ్చిన వెంటనే ఈ విషయం గురించి మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం, సరేనా నాయనా అని ఊరి పెద్ద భార్య తన కొడుకుతో చెబుతూ ఉంది. ఆ మాటలు వింటూ వీళ్ళిద్దరూ ఎంతగానో సంతోషపడ్డారు. ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు, హే, చెప్పానా, మా అమ్మ చాలా మంచిది, నా యొక్క కోరికను ఎప్పుడూ కాదనదు. అందుకే నాకు మా అమ్మంటే ఎంతో ఇష్టం. నా మనసును అర్థం చేసుకున్నందుకు నీకు చాలా థ్యాంక్స్ అమ్మా.
ఇంతకాలం నేను ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అని చెప్పి చాలా భయపడ్డాను. కానీ నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావని అనుకోలేదు. నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉందమ్మా. అవునాంటీ, నిజంగా మేం చాలా సంతోషంగా ఉన్నాము. మీరింత త్వరగా ఒప్పుకుంటారనుకోలేదు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ అని వీళ్ళు ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి ఊరి పెద్ద భార్యను ఇలా పిలుస్తున్నాడు. అమ్మగారు, 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 నేనండి సూరన్నను, వచ్చాను అని ఆ వ్యక్తి పిలిచాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద భార్య తన కొడుకు మరియు కోడలితో ఇలా చెప్పింది. సరే సరే, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను బయటకు వెళ్ళి వస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరిద్దరూ బయటకు ఎక్కువగా తిరక్కండి, సరేనా? ఇప్పుడే వస్తానుండండి అని చెప్పి ఆమె బయటకు వెళ్ళింది. బయట ఉన్న సూరన్నతో ఆమె మెల్లగా ఇలా అన్నది. ష్ రే, నెమ్మదిగా మాట్లాడు. ఇంటికి నా కొడుకు వచ్చాడు. ఇప్పుడు వాడికి ఇదంతా తెలిసిందంటే అసలిదంతా ఎందుకు, ఏం జరుగుతుంది అని కొర్రీలు వెళ్లడం మొదలుపెడతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం వాడికి తెలియకూడదు, సరేనా? నెమ్మదిగా మాట్లాడు. దానికి సూరన్న ఇలా అన్నాడు. అరే, చిన్నయ్యగారు వచ్చారా? అయ్యగారు, అంతా కుశలమేనమ్మా? అందును బాగున్నారు కదా? పాపం ఏంటో, అయ్యగారిప్పుడు లేకపోయినా చిన్నబాబుగారు రావటం వెళ్ళిపోవటం జరుగుతోంది. ఈసారైనా సరే పాపం ఈ ఊరి పెద్దగారు త్వరగా వస్తే బాగుండు. మళ్ళా చిన్నదొరగారు వెళ్ళిపోతారేమో. సరేనమ్మా, ఈ రాత్రికి మనం అనుకున్న విధంగానే అంతా జరగాలి, సరేనా? నేను గుడి వద్దకు వెళ్ళి అంతా సిద్ధం చేసి ఉంచుతాను. ఆ మాంత్రికుణ్ణి త్వరగా ఊరిలోకి రప్పించాలి. సరే సరే, నాకంతా గుర్తుందిలే కాని నువ్వు ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా చూడు. ఒకవేళ మా కొడుకు నీకెదురుపడి ఏమైనా అడిగినా నీకేమీ తెలియనట్టు ఉండాలి. ఈ ఊరి సంగతులు కాని విషయాలు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తెలియనివ్వకూడదు, సరేనా? జాగ్రత్తగా వెళ్ళు. ఇంకొక విషయం, ఆ ఊరి నడిమధ్యలో ఉన్న ఆ రక్తపు చుక్కలను ఎప్పట్లాగే పసుపు నీళ్లతో శుభ్రం చేయండి. గ్రామం అంతా పసుపు నీళ్లు జల్లించండి. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి గ్రామ ప్రజలందర్నీ గుడివద్దకు రమ్మని చెప్పు. నా మాటగా అందరికీ చెప్పు. వెళ్ళు సూరన్న, వెళ్ళు అని చెప్పి ఆమె అతన్ని అక్కడ్నుండి పంపించేసింది. ఊరి పెద్ద భార్య చెప్పిన విధంగానే ఆ వ్యక్తి ఆ ఇంటి వద్ద నుంచి బయలుదేరి వచ్చి ఈ ఊరు నడిమధ్యలో ఊరి చివరి నుంచి పొలిమేర వరకు ఉన్న ఆ రక్తపు చుక్కలన్నింటినీ పసుపు కుండతో ఆ మార్గాన్ని మొత్తాన్ని శుద్ధి చేస్తూ వస్తూ ఉన్నాడు. అలా శుద్ధి చేస్తున్న సమయంలో ఆ రక్తపు చుక్కలపై పడిన ఈ యొక్క పసుపు నీళ్లు శక్తివంతంగా మారి ఆ యొక్క మార్గంలో నుంచి పొగలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంత ప్రతిసారీ జరిగే తంతే. ఆ వ్యక్తి మాత్రం ఊరంతా ఆ పసుపు నీళ్లు చల్లుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఇంతలో సరిగ్గా సాయంత్ర సమయమయ్యింది. ఈ ఊరిలో ప్రజలందరూ ఊరి పెద్ద భార్య చెప్పిన విధంగానే ఆ భయంకరమైన గుడి వద్దకు అందరూ సమావేశమయ్యారు. ఊరి పెద్ద భార్య ఒంటరిగా తన ఇంటి నుంచి బయలుదేరి వస్తూ ఉంది. సరిగ్గా గుడి వద్దకు వచ్చేసరికి ఈ ప్రజలందరూ ఊరి పెద్ద భార్యను చూసి ఇలా అంటూ ఉన్నారు. అమ్మా, వందనాలమ్మా. మీరు చెప్పినట్టుగానే అంతా సిద్ధం చేశాం. ఇక మీరు ఆ భయంకరమైన రూపాన్ని పిలిచి ఈ సమాచారాన్ని ఆ భయంకరమైన మాంత్రికుడికి తెలియజేయవలసిందిగా కోరుతున్నామమ్మా. అమ్మా, ఎలాగైనా సరే ఇక మనం ఈ కష్టాల నుంచి విముక్తి పొందాలి. ఈ పిశాచాలన్నింటి నుంచి మనం హాయిగా జీవించాలమ్మా. నాకిదొక్కటే కోరికొంది. అమ్మా, త్వరగా ఆరంభించండి అని ఆ ఊరిలో కొంతమంది ఈ ఊరి పెద్ద భార్యతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఆమె వాళ్ళందరితో ఇలా అంటూ ఉంది. తప్పకుండా నాయనా, తప్పకుండా. నాకు అదే కావాలి. ఎంతకాలం నా భర్తని అలా ఒంటరిగా అడవిలోనికి ప్రవేశపెట్టడం, అలా భయంకరంగా తిరిగి రావడం చూస్తూ ఉంటే నాకు ఆందోళనగా ఉంది. ఎలాగైనా సరే ఇక ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి. లేకపోతే నా భర్తకేదైనా జరిగితే నేను బ్రతికి ఉండలేను. సరే, ఇక మనమంతా ప్రారంభిద్దాం అని చెప్పి ఆ ఊరి పెద్ద భార్య ఆ భయంకరమైన పశువుల శిరస్సులను వేలాడదీసిన ప్రదేశం వద్ద నిల్చుని రక్తపు కుండతో రక్తాన్ని నేలపై విడిచిపెడుతూ ఉంది. ఆ రక్తం బిందువులు నేరుగా ఆ గుడిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి. కొద్ది సమయానికి ఆ గుడిలోనించి ఒక భయంకరమైన రూపం బయటకు ప్రత్యక్షమయింది. ఆ రూపాన్ని చూసి ఈ గ్రామంలో ప్రజలందరూ హడలిపోతూ చాలా భయపడుతూ ఉన్నారు. ఈ ఊరి పెద్ద భార్య మాత్రం ఆ భయంకరమైన రూపంతో ఇలా అంటూ ఉంది. ఓ పిశాచి, మరొక అమావాస్యకు వందనాలు. పిశాచి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా భర్త యథావిధిగానే ప్రతి సంవత్సరం వెళ్ళినట్టు అడవిలోనికి ప్రవేశించి తిరిగి మరలా ఒక భయంకరమైన రూపంగా తిరిగి వచ్చాడు.
అతను రక్తదాహం తీర్చి జంతు రక్త మాంసాలతో తృప్తిపరిచి ఈ ఆలయంలో ఇప్పుడు బందీగా మారి ఉన్నాడు. ఈ సమాచారాన్ని నువ్వు నేరుగా ఆ మాంత్రికుడికి తెలియచేసి త్వరగా వచ్చి నా భర్తకు విముక్తి కలిగించమని చెప్పు. దయచేసి మాకు ఈ సహాయం చేసిపెట్టు అని ఈ ఊరి పెద్ద భార్య ఆ భయంకరమైన రూపంతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ భయంకరమైన రూపం వాళ్లందరితో ఇలా అంటూ ఉంది. తప్పకుండా చేస్తాను, తప్పకుండా. మీరు పంపిన ఈ యొక్క రక్తం నా రక్తదాహాన్ని తీర్చింది. మీరు చెప్పిన విధంగానే ఈ సమాచారాన్ని పాతాళలోకంలో ఉన్న ఆ మాంత్రికుడికి తెలియజేసి వెంటనే రమ్మని చెబుతాను. ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి ఆ భయంకరమైన రూపం ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ చాలా వేగంగా వెళుతూ ఉంది. కొద్ది సమయానికి ఒక భయంకరమైన ప్రదేశానికి చేరుకుంది ఆ రూపం. ఆ రూపం ఒక్కసారిగా చాలా వేగంగా ఆకాశం నుంచి నేరుగా నేలలోకి ఉన్న ఒక భయంకరమైన రంధ్రంలోనికి ప్రవేశించి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఈ గుడి దగ్గర ఉన్న ఈ ఊరి పెద్ద భార్యతో పాటు ఊరి ప్రజలందరూ కూడా ఆ గుడి ద్వారం ముందు రక్తపు కుండలు 3 నింపిపెట్టి వాళ్ళందరూ అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశారు. ఈ ఊరి పెద్ద భార్య ఒంటరిగా నడుచుకుంటూ నేరుగా తన ఇంటి వద్దకు వచ్చింది. నెమ్మదిగా తెల్లవారింది. ఈ ఊరి పెద్ద ఇంట్లో ఉన్న ఆ కొడుకు కోడలు యొక్క గదిలో ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటన చూసి ఆ అమ్మాయి చాలా గట్టిగా అరిచింది. ఆంటీ, ఆంటీ చూడండి ఆంటీ, నిన్న నేను తెచ్చుకున్న ఆ బట్టలు పెట్టి ఓపెన్ చేసి చూసేసరికి నా బట్టల నిండా రక్తం నిండి ఉంది. ఎక్కడ చూసినా పెట్టంతా రక్తంతో నిండిపోయింది. అంతేకాదు నేను ఏది ముట్టుకున్నా అది రక్తంలో మారిపోతోంది. నాకెందుకో చాలా భయంగా ఉంది ఆంటీ. అసలు నా పెట్టెలోనికి ఈ రక్తపు మార్కులు ఎలా వచ్చాయి? ఈ పెట్టంతా రక్తంలో ఎందుకు మారిందో నాకు అర్థం కావటం లేదాంటీ. నాకెందుకో చాలా భయంగా ఉందాంటీ. నాకు తెలిసి నన్ను ఏదైనా దయ్యం ఆవహించిందంటారా? ఈ ఊరే చాలా పల్లెటూరు కదా, ఈ యొక్క అడవిలో ఏదైనా దయ్యంగాని నన్ను పట్టుకుందేమో. నాకు చాలా భయంగా ఉందాంటీ, నాకెందుకో చాలా భయంగా ఉందాంటీ అని చాలా భయపడుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. అరే, నువ్వెందుకంతలా భయపడిపోతున్నావు? ఇప్పుడు అసలు ఏం జరిగిందని? నిన్నెవరూ ఏమీ చంపలేదు కదా. ఎందుకెంత చిన్నదానికి అంత హైరాణ పడిపోతున్నావు? ఆ పెట్టెలో ఏమాత్రం ఏ ఎలుకో పిల్లి చంపి తీసుకెళ్ళుంటది. ఆ రక్తపు మార్కులు ఈ పెట్టె నిండా అంటుకోండి. ఆ మాత్రం దానికి ఏదో పిశాచం భూతం నిన్ను ఆవహించిందంట, నిన్ను చంపేస్తుందంట. అమ్మా చూడు దీని మాటలు. అంతేలే, పల్లెటూరు నుంచి వెళ్ళేటప్పుడు ఇలా మారిపోయి వెళ్తాదో ఏంటో. అమ్మా సరే సరే, ఇక ఆ బట్టలన్నీ తీసుకడుక్కో, తర్వాత చూద్దాంలే అని ఊరి పెద్ద కొడుకు ఆ అమ్మాయితో చెప్పాడు. ఆ మాటలన్నీ వింటూ ఈ ఊరి పెద్ద భార్య తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. అరే, ఏమిటిది? ఎన్నడూ లేని విధంగా ఇంట్లోనికి ఇలా రక్తపు మార్కలు రావటమేంటి? అది కాక ఈ ఊరికి ఎటువంటి సంబంధం లేని ఈ అమ్మాయి పెట్టెలోనికి ఇలా భయంకరమైన రక్తపు మార్కలు రావటమేంటో నాకు సందేహంగానే ఉంది. దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలి. నా కాళ్ళు చేతులు ఏమీ ఆడటం లేదు. ఈ అమ్మాయితో పాటు నా కొడుకు కూడా ఇప్పుడు ఆపదలో ఉన్నట్టు నాకనిపిస్తూ ఉంది. సరిగ్గా సమయానికి నా భర్త కూడా లేకుండా పోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం అని తన మనసులో తను చాలా ఆలోచించుకుంటూ ఉంది. ఆ యొక్క ఊరి పెద్ద భార్యను చూసి ఈ అమ్మాయి ఇలా అంటోంది. అరే ఆంటీ, ఏమైంది మీకు? అలా ఆలోచిస్తూ నుంచుని ఉండిపోయారు. ఏం జరిగిందాంటీ? అరెరే, ఏమీ లేదమ్మా, నువ్వేమీ కంగారు పడకు. ఇది మా వాడు చెప్పినట్టు ఏదో పెళ్లి పనో ఎలుక పనో అయ్యుంటదిలే. ఆ మాత్రం దానికి నువ్వంతలా భయపడనవసరం లేదు. సరే, ఈ రక్తపు మార్కల గురించి ఇంక నువ్వు మర్చిపో. మనసులో ఏమీ పట్టించుకోకుండా హాయిగా నువ్వున్నన్నాళ్ళు చాలా సంతోషంగా ఉండు. మరికొద్ది రోజుల్లోనే మా ఆయన తిరిగి వస్తారు. ఆ తర్వాత మీ పెళ్లి సంగతి గురించి మాట్లాడి చక్కగా పెళ్లి చేద్దాం. ఈ ఊరి ప్రజలందర్నీ పిలిచి భోజనాలు పెట్టి చాలా ఘనంగా మీ పెళ్లి చేస్తాం. ఏమంటావ్? ఆ మాటలు విన్న ఆ అమ్మాయి చాలా సంతోషపడుతూ ఆమెతో ఇలా అంటూ ఉంది. నిజంగానా ఆంటీ? నిజంగానా? నాకు మీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీ మంచితనం గురించి మీ అబ్బాయి చెబుతూ ఉంటే నమ్మలేదు. ఇప్పుడు నేను కళ్ళారా చూస్తూ ఉన్నాను. నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను ఆంటీ అని చాలా సంతోషపడుతూ ఉంది ఆ అమ్మాయి.
తరువాతి భాగంలో ఈ ఊరి పెద్ద ఇంట్లో జరిగిన ఆ భయంకరమైన సంఘటన చూసి ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు తన వెంట వచ్చిన ఆ అమ్మాయి కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఈ ఊరి పెద్ద భార్య మాత్రం వాళ్ళిద్దరికీ ఎటువంటి అనుమానం రాకుండా వారిద్దరికీ నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించేసింది. ఈ ఊరి పెద్ద భార్య మాత్రం చాలా ఆలోచిస్తూ ఇలా ఎందుకు జరిగిందని తనలో తానే చాలా భయపడుతూ ఉంది. ఇది ఇలా ఉండగా సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆ గుడి ముందు పెట్టి ఉంచిన ఆ 3 రక్తపు కుండల దగ్గరికి ఒక భయంకరమైన చెయ్య వచ్చి ఆ 3 కుండలని ఒక్కసారిగా లోపలికి తీసుకుని వెళ్ళింది. కొద్ది సమయానికి ఆ 3 రక్తపు కుండలు కూడా ఖాళీగా మారి తిరిగి మరలా బయటికి ఎవరో ప్రవేశపెట్టింది ఆ భయంకరమైన చెయ్యి. ఆ గుడి ప్రాంగణమంతా చాలా భయంకరంగా ఉంది. ఊరు మాత్రం చాలా నిశ్శబ్దంగా, ఎటువంటి కాంతి లేకుండా భయానకంగా కనిపిస్తూ ఉంది ఆ ఊరు మొత్తం. సరిగ్గా కొద్ది సమయానికి తెల్లవారింది. ఊరిలో ప్రజలందరూ తమ తమ పనులలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ఊరి పెద్ద భార్య మాత్రం ఇంటి ముందు నుంచొని చాలా ఆలోచిస్తూ ఉంది. అది గమనించిన ఒక వ్యక్తి నేరుగా ఊరి పెద్ద భార్య వద్దకు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు. అరే అమ్మగారు, ఏంటండి మీరు మీలో తెగ ఆలోచించుకుంటున్నారు? ఏం జరిగింది? మీకేమైనా ఒంట్లో బాగోలేదా ఏంటి? లేదా అబ్బాయి గారికి ఏదైనా సమస్య వచ్చిందా? అమ్మా, మీరిలా దిగులుగా ఉంటే మాకేదో భయంగా ఉంటుందమ్మా. చెప్పండమ్మా, ఏదైనా మాకు చేసి సహాయం ఉంటే మేం చేస్తాం. మాకు ఊరి పెద్దగారు ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. అలాంటిది మీ కుటుంబానికి మేం మేలు చేయమా? మా తోచిన సహాయం మేం చేస్తాం, చెప్పండమ్మా అని ఆ ఊరిలో ఒక వ్యక్తి ఈ యొక్క ఊరి పెద్ద భార్యను అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద భార్య ఇలా అంటూ ఉంది. అరే సోమయ్య, ఏమీ లేదురా, కానీ ఈ విషయం నీకు మాత్రమే చెబుతాను. ఇక ఈ విషయం మాత్రం ఎప్పటికీ ఊర్లో ఎవ్వరికీ తెలియకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. నేను చెప్పేది విని నువ్వు ఏమాత్రం భయపడకూడదు, సరేనా? అరే మీరు చెప్పండమ్మగారు, ఎంతటి భయమైనా నేను ఖచ్చితంగా మీకు నేను సహాయం చేస్తాను. ఇలాంటి దానికి నేను భయపడను. అలాంటిది మీ ఇంట్లో కష్టం వచ్చిందంటే నేను ఎందుకు ఊరుకుంటానమ్మా? ఖచ్చితంగా నాకు తోచిన సహాయం నేను చేస్తాను. చెప్పండమ్మా, ఏం జరిగిందో చెప్పండి అని ఆ వ్యక్తి ఈ యొక్క ఊరి పెద్ద భార్యతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద భార్య ఇలా అంటూ ఉంది. అరే సోమయ్య, ఏమీ లేదురా. నిన్న రాత్రి నేను మనమందరం గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మా ఇంట్లో మా అబ్బాయితో పాటు వేరొక అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇంటిలోకి వెళ్ళి తన బట్టల పెట్టె తెరిచి చూస్తే బట్టలు మొత్తమంతా రక్తంతో నిండిపోయున్నాయి. అంతేకాదు, తన తెచ్చుకున్న వస్త్రాలు, బట్టలు, పెట్టెలు అన్నీ కూడా రక్తంలా మారిపోయున్నాయి. ఎక్కడ చూసినా రక్తపు మరకలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ అమ్మాయితో పాటు మా అబ్బాయి కూడా చాలా భయపడ్డారు. నేను వారిద్దరికీ అనుమానం లేకుండా ఏదో సర్ది చెప్పానులే. కాని ఆ అమ్మాయికి మన ఊరికి ఎటువంటి సంబంధం లేదు కదా. కాని ఆ అమ్మాయికి సంబంధించిన వస్తువులన్నీ ఇలా రక్తపు మరకలా అవ్వడం ఎందుకో నాకు చాలా అనుమానంగా ఉంది. అలాగని ఏ పిల్లో ఏ కుక్కో అనుకుందామన్నా ఇంటిలోనికి అటువంటివి కూడా మేము రానివ్వం కదా. అలాంటిది ఆ పెట్టె అంతా రక్తపు మరకలు చూస్తే నాకే చాలా భయమేసిందిరా. అరే సోమయ్య, నాకెందుకో కాస్త భయంగా ఉంది. రేపు మన ఊరికి వచ్చే ఆ స్వామీజీని కలిసి మనం ఈ విషయం గురించి చెప్పి తీరాలి ఖచ్చితంగా. అతను మనకేదైనా సహాయం చేస్తారేమో మనం అడిగి తీరాల్రా అని ఈ ఊరి పెద్ద భార్య ఆ వ్యక్తితో చెబుతూ ఉంది. అయ్యో బాబోయ్, అవునా అమ్మగారు? అవును, మీరు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎటువంటి అనుమానం రాకుండానే వచ్చారు కదా. వాళ్ళకి ఈ ఊర్లో సంగతులు ఏమీ తెలియవు కదా. కానీ నాకొక చిన్న అనుమానం అమ్మా. ఆ అమ్మాయి మన ఊరి అమ్మాయి కూడా కాదు. అలాంటిది ఆ అమ్మాయి వస్త్రాలపై రక్తం, పెట్టె మీద వస్త్రాలు రక్తంలో ఉన్నాయంటే ఇదేదో నాకు భయంగానే అనిపిస్తోంది. సరే అమ్మా, ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగానే రేపో ఎల్లుండో ఖచ్చితంగా ఆ స్వామీజీ మన ఊర్లోకి వస్తారు కదా. ఆ మాంత్రికుణ్ణి కలిసినప్పుడు ఖచ్చితంగా ఈ విషయం గురించి పూర్తిగా చెబుదాం. మీరేమీ భయపడకండి, ఖచ్చితంగా మీకు నేను సహాయం చేస్తానమ్మా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదంతా చాటుగా ఊరి పెద్ద కొడుకు వింటూ ఉన్నాడు. తన మనసులో ఈ ఊరి పెద్ద కొడుకు ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, చిన్న విషయం అని చెప్పింది మా అమ్మ, కానీ ఇంతలా ఆందోళన పడుతూ ఉంది. పైగా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటుందేంటి? నాకు తెలిసి ఈ ఊర్లో ఏదో జరుగుతోంది. నాకెప్పుడూ చెప్పరు. ఏదో ఒక విధంగా ఈరోజు ఈ ఊర్లో జరిగే సంఘటనలన్నీ ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. లేకపోతే వీళ్ళు నా దగ్గర ఏదో దాస్తూ ఉన్నారు అని చెప్పి ఈ ఊరి పెద్ద కొడుకు తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఈ పాతాళంలోనికి చేరుకున్న ఈ భయంకరమైన పిశాచ రూపం
నేరుగా ఆ భయంకరమైన మాంత్రికుడి ముందుకు ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. ఆ మాంత్రికుడిని చూసి ఈ భయంకరమైన పిశాచ రూపం ఇలా అంటూ ఉంది. అయ్యా, వందనాలు. నేను భూలోకం నుంచి వస్తూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ భయంకరమైన గుడి వద్ద ఆ మానవ రూపం శాప విమోచనం కోసం ఎదురు చూస్తూ ఉంది. ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా 2 రోజుల పాటు అడవిలో ఉండి భయంకరమైన రూప ఆవిష్కరణ చేసుకుని తిరిగి మరలా ఊరిలోకి ప్రవేశించి ఇప్పుడు ఆ గుడిలో బందీగా దాగి ఉన్నాడు. మీరొక్కసారి వచ్చి ఆ మానవుడికి శాప విమోచనం కలిగిస్తే తిరిగి మరలా తన మామూలు మనిషిగా మారుతాడు. అందుకుగాను జంతు రక్తమాంసాలను ఆ ఊరి ప్రజలందరూ సమర్పించుకున్నారు. రక్తదాహం పూర్తిగా తీరినది. ఇక మీరు గనుక వచ్చి ఆ మానవుణ్ణి స్వేచ్ఛా విముక్తుణ్ణి చేయగలిగితే ఇక ఆ వ్యక్తి మానవ రూపం పొందగలుగుతాడు. ఇది మీకు తెలియజేయమని ఆ గ్రామ ఊరి పెద్ద భార్యతో పాటు ఊరి ప్రజలందరూ తెలియజేశారు ప్రభు. నా యొక్క మాట మీకు తెలిసినట్లయితే అంగీకరించండి అని ఈ యొక్క భయంకరమైన రూపం ఆ యొక్క మాంత్రికుడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. తప్పకుండా వస్తాను ప్రేతాత్మ. మరికొద్ది రోజుల్లో ఆ ఊరికి పట్టిన గ్రహచారం పూర్తిగా తొలగిపోబోతోంది. ఎలాగైనా సరే ఇంకొక సంవత్సరంతో ఆ ఊరి యొక్క భయంకరమైన ప్రేతాత్మ అరాచకం నుంచి బయటపడబోతోంది. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓ, ఇక నువ్వు బయలుదేరి వెళ్ళు. నేనిక పయనమై రేపు ఉదయం సూర్యాస్తమయమైన వెంటనే ఊరిలోకి ప్రవేశిస్తాను. గ్రామ ప్రజలందరినీ సిద్ధంగా ఉండమని చెప్పు. ఊరి పెద్ద భార్యను కూడా రక్తపు కుండలతో సిద్ధంగా ఉండమని చెప్పు. వెళ్ళు అని ఈ యొక్క మాంత్రికుడు ఆ భయంకరమైన పిశాచ రూపంతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచం సరి అని చెప్పి ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఇదంతా ఉండగా ఈ ఊరి పెద్ద కొడుకు తన అమ్మ వద్దకు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు. అమ్మా, నేనలా బయటికి వెళ్ళొస్తాను. ఇన్ని రోజులు ఇంకిలా ఇంట్లో ఉంటాను. కాస్త నాకు చిరాగ్గా అనిపిస్తుంది. అలా ఊరిలోకి వెళ్ళి నా చిన్ననాటి మిత్రులందరినీ కలిసొస్తానమ్మా, ఏమంటావ్ అని ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద భార్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, అరే ఏంటి బయటికి వెళ్తావా నాయనా? ఈ పరిస్థితిలో నువ్విప్పుడు బయటికి వెళ్ళడం అంటే నాకెందుకో ఆందోళనగా ఉందమ్మా. వద్దు, ఒక్క 2 రోజులు కాస్త ఈ ఇంట్లోనే ఉండు, తర్వాత వెళ్దూగానీలే అని ఊరి పెద్ద భార్య తన కొడుకుతో చెప్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. అరే అమ్మా, నేను యుద్ధానికి వెళ్తున్నానని చెప్పడం లేదు. ఊరిలోకి వెళ్ళి మా స్నేహితుల్ని కలిసొస్తానని చెప్తున్నాను. అయినా రోజూ ఇంట్లోనే ఉంటున్నాను కదా, నాకు కాస్త చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే కాస్త అలా ఊరిలోకి వెళ్ళి తిరిగి వస్తానమ్మా, దయచేసి నా మాట కాదనుకు అని ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద భార్య, సరే వెళ్తే వెళ్ళుగాని నేను చెప్పే మాట మాత్రం జాగ్రత్తగా విను. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఊరి చివరన ఉన్న ఆ గుడి వద్దకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళవద్దు. దయచేసి నాకు ఈ ఒక్క మాట ఇవ్వు. ఇంకొక సంగతి, నేను నీకిప్పుడు ఒక రుద్రాక్ష తాయెత్తిస్తాను. ఆ తాయెత్తు నీ మెడలో వేసుకుని ఉండు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యొక్క తాయెత్తును మాత్రం ఎక్కడా పడవనివ్వద్దు. రుద్రాక్ష మెడలో ఉన్నంత వరకు నీకు ఎటువంటి హాని జరగదు నాయనా. దయచేసి నా మాట విను. నా నమ్మకాన్ని వమ్ము చెయ్యకు అని ఊరి పెద్ద భార్య తన కొడుకుతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. అరే సరే అమ్మా, నువ్వు ఇంతగా చెబుతున్నావు కాబట్టి ఖచ్చితంగా ఆ గుడివైపు గాని ఆ గుడి చుట్టుపక్కల గాని నేను వెళ్ళను. అదేవిధంగా నువ్వు ఇచ్చే ఆ తాయెత్తును కూడా నేను ఎక్కడా విడిచిపెట్టను కూడా. తప్పకుండా నువ్వు చెప్పినట్లే చేస్తాను. కానీ ఒకటి, నేను మాత్రం కొంచెం వచ్చేసరికి కొంత సమయం పడుతుంది. అంతకు మాత్రాన నువ్వు కంగారు పడిపోయి వాళ్ళని వీళ్ళని పంపించకు. ఈ ఊరు నాకు చిన్నప్పటి నుంచే తెలుసు కదా, నేను ఖచ్చితంగా త్వరగానే వచ్చేస్తాను. అంతవరకు తను నువ్వు జాగ్రత్తగా ఉండండి అని ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద భార్య తన కొడుకు మెడలో ఒక మహిమగల రుద్రాక్ష తాయెత్తును మెడలో వేసింది. ఆ రుద్రాక్ష మెడలో ఉన్నంత వరకు అలా చిన్న చిన్నగా మెరుస్తూనే ఉంటుంది. సరేనని చెప్పి ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు ఇంటి నుంచి నడుచుకుంటూ బయటకు వస్తూ ఉన్నాడు.
మునపటి భాగంలో ఈ ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో ఊరిలోకి వెళ్ళి వస్తానని చెప్పి నేరుగా ఈ ఊరి పెద్ద కొడుకు ఊరి నడమధ్యలో నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఊరి పెద్ద కొడుకుని చూసి ఊర్లో ప్రజలు ఇలా అడుగుతూ ఉన్నారు. అరే చిన్నయ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరింతకీ ఎప్పుడొచ్చారు? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? అంతా కుశలమే కదా? బావున్నానురా, బావున్నాను. మీరందరూ బావున్నారు కదా? ఊర్లో ఏంటి పరిస్థితులు? అంతా కుశలమే కదా? అన్నట్టు ఊర్లో ప్రజలందరూ ఏంటి ఏదో కోల్పోయినట్టు, ఏదో దిగాలుగా బెంగగా కనబడుతూ ఉన్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఊరంతా క్షేమమే కదా? ఊర్లో ప్రజలందరూ బాగానే ఉన్నారు కదా అని ఈ ఊరి పెద్ద కొడుకు ఆ వ్యక్తిని అడగగా, ఆ వ్యక్తికి ఊరి పెద్ద భార్య చెప్పిన మాటలన్నీ గుర్తుకొచ్చాయి. ఆ మాటలన్నీ గుర్తు చేసుకుని ఆ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. అరే చిన్నయ్య గారు, మన ఊరికేటి సమస్యలుంటాయ్యా? అంతా క్షేమం, అందరూ బాగున్నారు. ఎవరి పనులు చేసుకుంటున్నాం, ఎవరి తిండి తింటున్నాం. ఏదైనా కష్టం వస్తే మీ నాన్నగారు మమ్మల్నంతా బాగా చూసుకుంటారు. మాకెటువంటి కష్టాలు బాధలు గాని ఏమీ లేవయ్యా. అందరూ చాలా సంతోషంగా ఉన్నాం. సరే, మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు, వెళ్ళొచ్చేయండి, వేగంగా వెళ్ళొచ్చేయండి అని ఆ వ్యక్తి అక్కడ్నించి వెళ్ళిపోయాడు. అది అంతా చూస్తూ ఈ ఊరి పెద్ద కొడుకు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే పర్వాలేదే, అందరూ బాగానే నటిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇందాక మా అమ్మ ఏదో చెప్పడం కూడా నేను విన్నాను. కానీ అంత పగడ్బందీగా నా దగ్గర దాచాల్సిన అవసరమే ఉంది? అసలు ఈ ఊరంతా క్షేమంగానే ఉందా? ఇంతకీ మా నాన్నగారు ఎక్కడికి వెళ్లారో నాకు అర్థం కావట్లేదు. 2 రోజుల పాటు అడవిలో ఉంటారని తెలుసు, కానీ ఆ అడవిలో ఒంటరిగా ఒకరు ఎలా ఉంటారో నాకు అర్థం కావట్లేదు. ఎలాగైనా సరే ఈ ఊరి చివరన ఉన్న ఆ గుడి యొక్క మిస్టరీ తెలుసుకోవాలి. మా నాన్నగారు కూడా ఎక్కడ ఉన్నారో పూర్తిగా తెలుసుకోవాలి. అది ఈ రోజే తెలుసుకుని తీరతాను అని చెప్పి ఈ ఊరి పెద్ద కొడుకు నడుచుకుంటూ నేరుగా ఆ ఊరికి పొలిమేరలో ఉన్న ఆ భయంకరమైన గుడి వద్దకు వచ్చాడు. గుడి ముందు చూసిన ఆ భయంకరమైన పరిస్థితులన్నింటినీ చూసి ఈ ఊరి పెద్ద కొడుకు ఆశ్చర్యపోయాడు. అరే ఇదేంటి? గుడి ముందు ఏదో జంతువుల తలలు తెంపి ఇలాగా ద్వార తోరణాల్లాగా కట్టారు. అది కాక ఆలయపు గుడి గేటు ముందు ఏవో కుండలున్నాయేంటి? ఇదంతా చూస్తుంటే నాకేదో భయానకంగా కనిపిస్తూ ఉంది. అసలిక్కడ ఏం జరుగుతోంది? ఊర్లో ప్రజలెవరూ ఎందుకు ఇటువైపు రావడం లేదు? దీని గురించి నేను ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఎందుకంటే మా ఇంటికి ఈ గుడికి ఏదో సంబంధం ఉంది. ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి అని ఈ ఊరి పెద్ద కొడుకు తనలో తాను చాలా మదనపడుతూ ఉన్నాడు. కొద్ది సమయానికి చీకటి పడింది. ఊరంతా చిమ్మ చీకటి. ఈ ఊరి పెద్ద భార్య మాత్రం తన ఇంటి ముందు నిలబడి బయటికి వెళ్లిన తన కొడుకు కోసం చాలా ఆతృత పడుతూ ఆందోళన చెందుతూ ఉంది. హరే, వీడికి చెప్పాను. సాయంత్రం సమయానికి ఇంటికి వేగంగా వచ్చేరా అని చెప్పాను. కాని ఈ వీడు నా మాట పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్ళాడు. ఇప్పుడు వీణ్ణి ఎక్కడ వెతకాలి? ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడా, నా కొడుకు ఏమీ కాకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా చూడు తండ్రి. అయ్యా పరమశివుడా, శివయ్యా, నీవే మాకు దిక్కు. నిన్ను నమ్ముకునే బతుకుతూ ఉన్నాం. నా కొడుకుని నువ్వే కాపాడయ్యా అని చాలా భయపడుతూ బాధపడుతూ ఉంది ఈ ఊరి పెద్ద భార్య. ఇంతలో ఆ ఊరి పెద్ద భార్య వెనకాతల తన కొడుకుతో వచ్చిన ఆ అమ్మాయి చూసి ఇలా అంటూ ఉంది. అరే ఆంటీ, మీరెందుకంతలా టెన్షన్ పడుతూ ఉన్నారు? మీ అబ్బాయి ఏమైనా చిన్నపిల్లవాడా ఏంటి? అయినా మీ అబ్బాయి మీ ఊర్లోనే కదా వెళ్ళాడు. పక్క ఊరికి వెళ్ళి ఉంటే భయపడాలి. అలాంటిది మీ ఊర్లో మీ అబ్బాయి తిరుగుతుంటే మీరెందుకింతలా గాబరపడుతున్నారో నాకు అర్థం కావట్లేదంటీ. సరే ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి. అతనికి ఇవన్నీ అలవాటే. అక్కడ కూడా అలాగే అటు ఇటు తిరిగి వచ్చేవారు. నాకు తెలిసి స్నేహితులెవరైనా కలిసిపోయి ఉంటారు. చిన్నకాలం నుంచి ఫ్రెండ్స్ కదా, ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ అలా ఉండిపోయి ఉంటారంతే. మీరు దానికే ఓ బెంబేలెత్తిపోకండి. ఎలాగైనా వచ్చేస్తారు, నాకు నమ్మకం ఉంది. మీరు లోపలికి పదండి అని ఈ అమ్మాయి ఈ ఊరి పెద్ద భార్యను తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది. ఇంతలో సరిగ్గా కొద్ది సమయానికి ఈ ఊరి పెద్ద కొడుకు తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ని ఆ గుడి గజస్తంభానికి ఒక తాడుతో కట్టి ఉంచాడు. ఈరోజు రాత్రికి ఈ గుడి దగ్గర ఏం జరుగుతుందో నేను పూర్తిగా తెలుసుకోవాలి. అసలు నేను ఈ ఫోన్ ద్వారా రికార్డు చేస్తే తప్ప ఇక్కడ ఏం జరుగుతుందన్న విషయం నేను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాను. ఈరోజు ఎలాగైనా సరే ఈ మిస్టరీని కనుగొని తీరాలి. లేకపోతే ఈ గుడి గురించి నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఎలాగైనా నేను కనుగొని తీరాలి.
అని ఈ ఊరి పెద్ద కొడుకు తనలో తాను చాలా మదనపడుతూ కొద్ది సమయానికి ఈ ఊరి పెద్ద కొడుకు నేరుగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తన కొడుకుని చూసి ఈ ఊరి పెద్ద భార్య చాలా సంతోషపడి కంగారు పడుతూ తన కొడుకుని ఇలా అంటూ ఉంది. రే బాబు నాయనా, వచ్చేసావా నా తండ్రి? ఎంత కంగారు పడ్డాను. ఎక్కడికెళ్ళిపోయావు, ఏమైందో అని చాలా కంగారు పడుతూ ఇప్పటి వరకు చాలా బాధపడ్డాను నాయనా. ఇంతలో ఈ అమ్మాయి ధైర్యం చెప్పింది. మీ కొడుకేమీ చిన్నపిల్లవాడి కాదు, ఎలాగైనా వచ్చేస్తాడని చెప్పి చాలా ధైర్యం చెప్పింది. అందుకనే నేనింత ప్రశాంతంగా ఉన్నాను నాయనా. నువ్వు రాకపోతే నేను చాలా కంగారు పడిపోయాను నాయనా. నాయనా, ఇంకెప్పుడు ఇంత చీకటి పడేంత గడుకు బయట తిరగవద్దు. నువ్విలా ఒంటరిగా తిరుగుతుంటే నాకెందుకో ఆందోళనగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక చీకట్లో వెళ్ళనని నాకు మాటివ్వు అని చాలా కంగారు పడుతూ మాట్లాడుతోంది ఈ ఊరి పెద్ద భార్య. అదంటా వింటూ ఈ ఊరి పెద్ద కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. అరే అదేంటమ్మా, నువ్వు మరీ ఇంతలా కంగారు పడిపోతున్నావు? నేనేమన్నా చిన్నపిల్లబడినా ఏంటి? పైగా నాకీ ఊరేమన్నా కొత్త? నాకీ ఊరు గురించి చిన్నప్పటినుంచి కూడా తెలుసు. అయినా తప్పిపోవడానికి నేనేమన్నా 5 సంవత్సరాల పిల్లవాడినా లేక 10 సంవత్సరాల పిల్లవాడినా? నాకంతా తెలుసు కదమ్మా. ఇప్పుడెందుకు, ఏం జరిగిందని నువ్వు అంత కంగారు పడిపోతున్నావు? సరే సరే, వెళ్ళి అందరూ తిందాం పదండి అని ఈ ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద భార్య ఇలా అంటూ ఉంది. రే నాయనా, నువ్వు ఎంత పెద్దవాడివైనా, నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే నాకింకా నువ్వు చిన్నపిల్లవాడివేరా. నాకొక్కగానొక్క సంతానానివే నువ్వు. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేన్రా. ఖచ్చితంగా చెబుతున్నాను, ఇక నాకు తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈ ఊరు బయటికి వెళ్ళకూడదు, సరేనా అని వాళ్ళ అమ్మ తన కొడుకుతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. అరే అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి? సరే, నీకు చెప్పకుండా ఇంకెప్పుడు నేను బయటికి వెళ్ళను. అయినా సరే, నేను నీకు ఈ సాయంత్రం నీకు చెప్పే వెళ్ళాను కదా. పైగా కాస్త సమయం కూడా పడుతుంది. నువ్వెక్కువగా కంగారు పడొద్దని కూడా చెప్పి వెళ్ళాను. చెప్పినా కూడా నువ్వు ఇంకా ఇంతలా భయపడుతున్నావంటే నాకేదో అనుమానంగా ఉందమ్మా. నువ్వేదన్నా నా దగ్గర దాస్తున్నావా ఏంటి? అరే, అలాంటిదేమీ లేదు నాయనా. నువ్వేమీ అనుమానపడవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీ దగ్గర ఏ విషయం కూడా దాయట్లేదు. సరే సరే, వెళ్ళి భోంచేసి పడుకోనాయనా అని ఊరి పెద్ద భార్య తన కొడుకుని మాటల్లో పెట్టి ఇంట్లోనికి పంపించేసింది. ఈ ఊరి పెద్ద భార్య మాత్రం తన ఇంటి నడిమధ్యలో నిల్చుని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇదంతా తన కొడుకు ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. సరిగ్గా రాత్రి 1 గంట సమయం అయింది. ఊరంతా నిద్రపోతూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా ఈ ఊరి పెద్ద భార్య తలపై ఒక కుండను పెట్టుకుని ఇంటి తలుపులు తీసుకుని చేటి కాగడతో ఇంటి బయటికి వెళ్లడం గమనించాడు ఈ ఊరి పెద్ద కొడుకు. ఊరి పెద్ద భార్య మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ఆ కుండను తీసుకుని నడిమధ్యలో నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఊరి పెద్ద భార్య నేరుగా ఆ ఊరు చివరన ఉన్న గుడి వద్దకు వచ్చింది. ఆ కుండని ఆ గుడి ముందు పెట్టి ఇలా అంటూ ఉంది. ఓ రక్త ప్రేతాత్మా, పిశాచి రూపమా, నీకోసం రక్తాన్ని తీసుకుని వచ్చాను. ఆవహించు. ఆవహించి మాకోసం తీసుకువచ్చిన ఆ సమాచారాన్ని మాకు తెలియజేయు. ఓ రక్త పిశాచి, ఆవహించు. ఈ రక్తాన్ని నీకే సమర్పిస్తూ ఉన్నాను అని ఈ ఊరి పెద్ద భార్య చెబుతూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా ఆ భయంకరమైన పిశాచి రూపం అక్కడికి ప్రత్యక్షమైంది. తన ఎదురుగా ఉంచిన ఆ రక్తపు కుండని ఒక్కసారిగా తన నోటిలోకి వేసుకుని రక్తాన్ని మొత్తాన్ని తాగేసింది. ఆ పిశాచి ఈ ఊరి పెద్ద భార్యతో, అమ్మా, ఊరి పెద్దగారి భార్య, అమ్మా, మీరిచ్చిన ఈ రక్తదాహం నా కడుపు నింపినది. మీరు చెప్పిన విధంగానే పాతాళ లోకంలో ఉన్న ఆ మాంత్రికుడి వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాను. ఆ మాంత్రికుడు నా మాటలకు స్పందించి రేపే గ్రామంలోనికి ప్రవేశించి మీ భర్తని ఆ భయంకరమైన రూపం నుంచి తన రూపంలోనికి మార్చడానికి వస్తానని చెప్పాడమ్మా. కావున ఈ ఊర్లో ప్రజలందర్నీ కూడా సిద్ధం కమ్మంటున్నాడు. అలాగే మిమ్మల్ని కూడా 3 రక్తపు కుండలను సిద్ధం చేసి ఉంచమన్నాడు. సరిగ్గా రేపు రాత్రి 12 గంటల సమయానికి ఆ భయంకరమైన మాంత్రికుడు ఊరిలోకి ప్రవేశిస్తాడని చెప్పాడు మాత. ఇక నాకు సెలవిప్పించండి అని చెప్పి ఆ పిశాచి ఒక్కసారిగా గుడిలోనికి ఎగిరిపోయింది. ఇదంతా ఈ ఊరి పెద్ద కొడుకు ఆ గుడిలో ధ్వజస్తంభానికి కట్టిన ఆ సెల్ఫోన్లో అంతా రికార్డవుతూ ఉంది. పాపం ఇదేమీ తెలియక
ఊరి పెద్ద భార్య వెనక్కి తిరిగి మరలా ఇంటికి వచ్చేస్తూ ఉంది. సరిగ్గా కొద్ది సమయానికి తెల్లవారింది. ఈ ఊరి పెద్ద కొడుకు తన ఇంటి ముందు నిల్చుని తన మనస్సులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, అమ్మ మాత్రం ఏదో ఖచ్చితంగా నా దగ్గర దాస్తూ ఉంది. నిన్న రాత్రి నేను వచ్చిన తర్వాత అమ్మ చాలా కంగారు పడింది. కాని రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి చిన్న కాగడా తీసుకుని ఎక్కడికి వెళ్ళిందంటావు? నా అనుమానం నిజమైతే నేనా గుడి వద్ద పెట్టిన నా సెల్ ఫోన్లో అంతా రికార్డ్ అయి ఉంటుంది. ఆ వీడియో క్లిప్ని చూస్తే తప్ప నా అనుమానం తీరదు. ఎలాగైనా ఆ గుడి వద్దకు వెళ్ళి నేను పెట్టిన నా ఫోన్ తెచ్చుకోవాలి అని తనలో తను మాట్లాడుకుంటున్నాడు ఈ ఊరి పెద్ద ఇదిలా ఉండగా ఈ పాతాళ లోకంలో ఉన్న ఈ భయంకరమైన మాంత్రికుడు ఒక చక్రం నడి మధ్యలో నిలబడి ఇలా అంటున్నాడు. పాతాళ భూత చక్రని చెప్పుని నేడే ఆ పరమశివుడి దేవాలయంలో బందీగా ఉన్న ఆ వ్యక్తి యొక్క శాపాన్ని పూర్తిగా విమోచనం కలిగించే రోజు. ఈ రోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి ఈ భూత ప్రేత పిశాచ భయంకరమైన ప్రేతాత్మలను అదుపు చేయగలిగిన ఈ యొక్క చండా మాంత్రికుడు నేలపైకి అడుగు పెట్టబోతున్నాడు. నాకు ఆ యొక్క మార్గాన్ని చూపించి నేలపైకి ప్రవేశించేలా నన్ను ఆశీర్వదించు అని ఆ భయంకరమైన మాంత్రికుడు గట్టిగా అరుస్తూ చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క మాంత్రికుడి యొక్క శబ్దానికి ఆ గుహలో ఒక్కసారిగా కదలికలేర్పడ్డాయి. ఈ ఊరు పెద్ద భార్య ఊరిలో ఒక వ్యక్తితో ఇలా అడుగుతూ ఉంది. అరే సోమయ్య, ఈరోజు రాత్రికే ఆ మాంత్రికుడు మన ఊరిలోకి ప్రవేశిస్తున్నాడన్న విషయం నాకు రాత్రి తెలిసింది. ఆ భయంకరమైన ప్రేతాత్మ పిశాచి మన సమాచారాన్ని నేరుగా ఆ మాంత్రికుడికి తెలియజేసింది. ఆ మాంత్రికుడు సరిగ్గా ఈరోజు రాత్రి మన ఊరిలోకి అడుగు పెడుతూ ఉన్నాడు. మనమిద్దరం అనుకున్న విధంగానే మా ఇంట్లో జరిగిన ఆ సంఘటన గురించి ఖచ్చితంగా ఆ యొక్క స్వామీజీకి తెలియజేయాలి. ఆ మాంత్రికుడు మనకేదైనా సహాయం చేస్తే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకొక రోజులో మా ఆయన కూడా తిరిగి వస్తారు. నాకింక ఎటువంటి బాధ ఉండదు. నువ్వు కాని ఖచ్చితంగా ఆ మాంత్రికుడిని ఈ విషయం గురించి అడిగి తీరాలి. రేపు రాత్రికి ఖచ్చితంగా నా కొడుకుని ఆ అమ్మాయిని కూడా ఆ మాంత్రికుడు వచ్చే ప్రదేశానికి తీసుకుని వస్తాను, సరేనా అని ఆ యొక్క ఊరి పెద్ద భార్య ఆ వ్యక్తితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. అట్టాగే అమ్మగారు, అట్టాగే. తప్పకుండా మీరు చెప్పినట్లే చేద్దాం. మీరన్నది నిజమే. మీ అబ్బాయి గారిని ఆ అమ్మాయి గారిని కూడా తీసుకునొచ్చి ఆ మాంత్రికుడికి ఖచ్చితంగా చూపిస్తే వాళ్లలో ఏదైనా దోషమున్నా లేదా ఏవన్నా ప్రేతాత్మలున్నా సరే ఆ మాంత్రికుడు కనిపెట్టి మనకి చెబుతాడు. ఏదైనా పరిష్కారం కూడా మనకి తెలియచేస్తాడు.
అలాగే అమ్మగారు, అలాగే, తప్పకుండా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. కొద్ది సమయానికే ఈ ఊరు పెద్ద భార్య ఈ యొక్క కొడుకుతో ఇలా అంటుంది. అరే నాన్న చిన్న, నీకో విషయం చెప్పాలి. నాకు తెలిసి రేపో ఎల్లుండో ఖచ్చితంగా మా నాన్నగారు ఇంటికొచ్చేస్తారు. కానీ ఒకటి, ఈ రోజు రాత్రికి మన ఊరిలోకి ఒక మాంత్రికుడు ప్రవేశిస్తున్నాడు. ఆ మాంత్రికుడి వద్దకు మొత్తం ఊరి ప్రజలందరం వెళ్తాము. అదేవిధంగా అతనికి వచ్చేటప్పుడు కొన్ని భయంకరమైన సంఘటనలు కూడా చేస్తూ ఉంటాం. అవి చూసినవేమీ భయపడకే. కానీ ఒకటి, ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళాలి. అంటే నువ్వు, నీతో పాటు వచ్చిన ఆ అమ్మాయి కూడా మనము ఆ స్వామీజీ వద్దకు వెళ్ళాలి. అలా వెళితే తప్ప మనకి మంచి జరగదు. ఖచ్చితంగానా ఈ రోజు రాత్రి 1 గంటకి మనం వెళ్ళి తీరాలి. సరేనా నాయనా అని చెప్పి ఈ ఊరి పెద్ద భార్య హడావిడిగా బయటికి వెళ్ళిపోయింది. ఈ ఊరి పెద్ద కొడుకు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, అదేంటమ్మా, మంత్రగాడు అంటున్నావు, స్వామీజీ అంటున్నావు, పైగా రాత్రి 1 గంటకి అంటున్నావు. నాకేమీ అర్థం కావట్లేదు. ఇదంతా ఏదో అనుమానంగానే ఉందమ్మా. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నట్టున్నావు. నేనేమీ భయపడంలే గాని చెప్పమ్మా, నేను ఖచ్చితంగా నేను సహాయం చేయగలుగుతాను అని ఈ ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద భార్య ఇలా అంటుంది. అరే నాయనా, ఇప్పుడు నేను చెప్పేంత ఓపిక, తీరిక నాకు లేదు. కాని నీకు ఖచ్చితంగా తెలిసే తీరుతుంది. నేను చెప్పిన విధంగానే ఈ రోజు రాత్రి 1 గంటకి మాత్రం మనమందరం ఊరి నడుమలోనికి వెళ్ళి తీరాలి. ఈ విషయం మాత్రం మర్చిపోకు. ఆ యొక్క సంగతి ఆ అమ్మాయికి కూడా చెప్పు. ఏంటి నాయనా, సరేనా అని చెప్పి ఈ ఊరి పెద్ద భార్య హడావిడిగా బయటికి వెళ్ళిపోయింది. ఈ ఊరి పెద్ద కొడుకు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అమ్మ ఏదో ఖచ్చితంగా నా దగ్గర దాస్తూ ఉంది. నేనా ఊరి గుడిలో పెట్టిన నా సెల్ ఫోన్ ఇంకా తీయకపోవడమే మంచిది. ఇంకా 2 రోజుల పాటు ఈ ఊరిలో జరిగే ఆ భయంకరమైన సంఘటనలన్నీ ఆ ఫోన్లో రికార్డ్ అవ్వాలి. నేను చూసి అప్పుడు వీళ్ళని అడుగుతాను, అసలు మన ఊరిలో ఏం జరుగుతుందని అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఆ అమ్మాయి వచ్చి ఈ యొక్క వ్యక్తితో ఇలా అంటుంది. అరే, ఏంటి మీరందరూ, మీ ఊరివారందరూ ఇంతేనా? మీలో మీరే మాట్లాడుకుంటూ ఉంటారేంటి? నిన్న సాయంత్రం కూడా మీ అమ్మ బయట నిలబడి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంది. ఇప్పుడు నువ్వు కూడా ఈ ఇంటి నడి మధ్యలో నిలుచుని నువ్వు నీలో మాట్లాడుకుంటూ ఉన్నావు. ఏంటో, నాకు మీ ఊరు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో అనుమానంగానే ఉంది. అసలు నిజంగా ఇది మంచి ఊరేనా అని ఆ అమ్మాయి అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. ఇదిగో, నీకింకొక విషయం తెలిస్తే ఇంకా భయపడిపోతావు. ఈరోజు రాత్రి 1 గంటకి మనం అందరం లేచి ఊరి నడి మధ్యలోకి వెళ్లాలంట. అక్కడికి ఏదో ఒక భయంకరమైన మాంత్రికుడెవరో వస్తున్నారంట. ఆ మాంత్రికుడిని మాత్రం అందరూ ఖచ్చితంగా కలిసి తీరాలి అంట అని మా అమ్మ ఇప్పుడే నాకు చెప్పింది. సరేనా? నువ్వు రాత్రి 1 గంటకి మాత్రం మెలకువతో ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకుని పోవద్దు. మనం అందరం ఖచ్చితంగా వెళ్ళి తీరాలంట. చూద్దాం అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అని ఈ ఊరి పెద్ద కొడుకు ఆ అమ్మాయితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి ఇలా అంటుంది. అయ్య బాబోయ్, ఏంటి రాత్రి 1 గంటకా? ఓరి దేవుడా, ఇదేంట్రా బాబు, అర్ధరాత్రి దయ్యాలు తిరిగే టైంలో పూజలేంటి? నాకే అర్థం కావట్లేదు. అయినా ఆ మాంత్రికుడేదో ఉదయం రావచ్చు కదా, రాత్రిలో రావడమేంటి? నాకసలే రాత్రంటే చాలా భయం. నేను రావాలా? ఖచ్చితంగా వచ్చి తీరాలా? నేను రాకుండా నువ్వేదో ఒకలా మేనేజ్ చేయొచ్చు కదా. అమ్మో, అంత సినిమా లేదిక్కడ. ఖచ్చితంగా ఊరి ప్రజలందరూ కలిసి వెళ్ళి తీరాలంట. నువ్వు కూడా రమ్మని చెప్పి అమ్మ ఇప్పుడే చాలా ఖచ్చితంగా చెప్పి వెళ్ళింది. ఇక మనకి వేరే ఆప్షన్ లేదు, వెళ్ళి తీరాలి. అయినా సిటీలో ఏముంది చెప్పు? ఇలా పల్లెటూరులోనే ఇలాంటి సంఘటనలన్నీ చూస్తూ ఉంటే మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది. సరే, అమ్మ కోరిక మేరకు వెళ్ళి చూద్దాం, వెళ్దాం అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ సరిగ్గా రాత్రి 1 గంట సమయమయ్యింది. ఈ ఊరి పెద్ద భార్య చెప్పిన విధంగానే ఆ గ్రామంలో ప్రజలందరూ నేరుగా ఊరి చివర ఉన్న ఆ గుడి వద్దకు అందరూ సమావేశమయ్యారు. ఈ ఊరి పెద్ద భార్యతో పాటు మరికొంతమంది ఊరి చివరన ఆ మాంత్రికుడు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కొద్ది సమయానికి ఆ మాంత్రికుడు ఒక్కసారిగా అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. ఆ మాంత్రికుణ్ణి చూసి ఈ ఊరి పెద్ద భార్యతో పాటు ఈ యొక్క కొంతమంది అనుచరులు కూడా చాలా సంతోషపడ్డారు. ఈ ఊరి పెద్ద భార్యతో పాటు మరికొంత అనుచరులు కూడా ఆ భయంకరమైన మాంత్రికుడు నడుస్తున్న మార్గంలో పసుపు నీళ్లను చల్లుతూ ఊరంతా నడుచుకుంటూ వస్తున్నారు. ఈ మాంత్రికుడు మాత్రం తను ఏవో మంత్రాలు జపించుకుంటూ నడుస్తూ వస్తున్నాడు. కొద్ది సమయానికి ఈ ఊరి పెద్ద కొడుకుతో పాటు ఆ అమ్మాయి కూడా ఆ మార్గం మధ్యలో నిలబడి ఉన్నారు.
వాళ్ళిద్దరినీ చూసిన ఈ యొక్క మాంత్రికుడు ఒక్కసారిగా ఆగి వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. ఇది గమనించిన ఈ ఊరి పెద్ద భార్య ఆ మాంత్రికుడితో ఇలా అంటోంది, అయ్యా స్వామి, వాళ్ళు నా బిడ్డలు, నా కొడుకు స్నేహితురాలు. వాళ్లకోసమే నేను ఎంతో భయపడుతున్నాను స్వామి. స్వామి, మీరు ఇదంతా జరిగిన తర్వాత మీతో నేను కొంచెం మాట్లాడాలి. నాకొక సమస్య వచ్చిపడిందయ్యా, దయచేసి మాకు సహకరించండయ్యా. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఇలా అంటున్నాడు, సరే సరే, తప్పకుండా మాట్లాడుతాను. ముందు జరగవలసిన ఆ యొక్క కార్యక్రమం జరిగిన తర్వాత మీతో మాట్లాడుతాను. కాని ఈ అమ్మాయిని మాత్రం జాగ్రత్తగా పరీక్షిస్తూ ఉండండి అని చెప్పి ఈ మాంత్రికుడితో పాటు ఈ ఊరి పెద్ద భార్య ఆ అనుచరులు కూడా నడుచుకుంటూ నేరుగా ఆ గుడి వద్దకు వెళ్లారు. ఈ భయంకరమైన మాంత్రికుడు ఆ గుడి ద్వారం ముందు నిలబడి ఏవో మంత్రాలు చదువుతూ భయంకరమైన పూజలు చేస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి తన శక్తితో ఒక త్రిశూలాన్ని తీసి ఆ గుడి ద్వారానికి ఎదురుగా గుచ్చాడు. అంతేకాదు, తన చేతితో ఒక మహిమగల మాయా కుండను ప్రత్యక్షం చేసి ఆ కుండలో ఉన్న విభూదిని ఆ త్రిశూలంపై చల్లాడు. ఈ యొక్క మాంత్రికుడు చేస్తున్నదంతా ఆ గ్రామ ప్రజలందరూ చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. ఈ ఊరి పెద్ద భార్యను పిలిచి ఈ యొక్క మాంత్రికుడు ఇలా అంటున్నాడు, నేను చేసిన ఈ యొక్క కార్యమంతా పూర్తిగా ముగిసినది. రేపు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి మీ భర్త ఈ గుడిలో నుంచి బయటకు వస్తాడు. తన రూపం వికృతంగా చాలా భయానకంగా ఉండబోతోంది. కానీ మీరు భయపడకుండా అతన్ని కట్టివేసి రక్తార్చన చేసి రక్తంతో పూర్తిగా శుద్ధి చేస్తే మీ భర్త తిరిగి మామూలు మనిషిలా మారిపోతాడు. ఇది ఆ శివయ్య ఆజ్ఞ. మరొక విషయం, రేపు నీ భర్త మామూలు మనిషిలా మారిన తర్వాత నాతో వచ్చి మాట్లాడవలసిన పని ఒకటి ఉంది. నేను 2 రోజుల పాటు మీ గ్రామంలోనే ఉంటాను. మీ గ్రామానికి దూరంగా ఒక కొండ గుహలో దాగి ఉంటాను. ఆ కొండ గుహలో నేను మీ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ ఆయన వచ్చిన మరుక్షణమే నా వద్దకు పంపించు. ఇందాక నీతో మాట్లాడుతున్న విషయం కూడా అతనితో మాట్లాడి తీరాలి. ఆ మాటలతోనే ఈ ఊరి యొక్క శాప విమోచనమంతా ఆధారపడి ఉంటుంది. ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి ఆ మాంత్రికుడు నడుచుకుంటూ నేరుగా ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అదంతా చూస్తూ ఈ ఊరి పెద్ద భార్యతో పాటు కొంతమంది అనుచరులు ఆశ్చర్యపోయారు. ఈ ఊరి పెద్ద భార్యతో ఆ అనుచరుడు ఇలా అంటున్నాడు, అమ్మా, ఏంటమ్మా, నాకేదో భయంగా ఉంది. ఊరి పెద్దను నేరుగా అతని వద్దకు రమ్మంటున్నాడేంటి? పైగా ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. నాకిదంతా ఏదో భయానకంగా ఉందమ్మా. అమ్మా, నాకేమీ అర్థం కావట్లేదు. ఏం చేద్దామంటారు? నాకు చాలా ఆందోళనగా ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద భార్య ఇలా అంటుంది, ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. ఆ స్వామీజీ మనకు మంచే చేస్తాడు. నేనెలాగైనా సరే నా భర్త తిరిగి వచ్చిన తర్వాత అతని వద్దకు పంపిస్తాను. ఆ పరమశివుడిపై భారం వేసి ఉంచుతాను. నా బిడ్డలకు ఎటువంటి ఆపద కలగకుండా ఆ పరమశివుడే కాపాడాలి. నేను ఖచ్చితంగా నా భర్త తిరిగి వచ్చిన తర్వాత పంపిస్తాన్రా అని ఈ ఊరి పెద్ద భార్యతో పాటు వాళ్ళందరూ చాలా భయానకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదంతా ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు గుడిలో పెట్టిన తన ఫోన్లో అంతా రికార్డ్ అవుతుంది. మునుపటి భాగంలో ఆ మాంత్రికుడు నేరుగా గుడి వద్దకు వచ్చి ఒక త్రిశూలాన్ని గుచ్చి శక్తివంతమైన విభూతితో ఏవో పూజలు చేసి అక్కడ్నించి వెళ్ళిపోయాడు ఆ యొక్క మాంత్రికుడు. ఇదంతా చూస్తూ గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఊరి పెద్ద భార్య కూడా అనుజులతో ఖచ్చితంగా తన భర్తను పంపిస్తానని చెప్పి తను గట్టిగా చెప్పింది. ఇదిలా ఉండగా ఈ ఊరి పెద్ద భార్య ఇంటికి వెళ్ళగానే ఈ ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో ఇలా అంటూ ఉన్నాడు. అరే అమ్మా, నిన్న రాత్ర
ఆ మాంత్రికుడు మమ్మల్ని చూసి చాలా కంగారు పడుతూ ఉండడం గమనించాను. అంతేకాకుండా ఈ అమ్మాయిని చూసి తనను జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాడేంటి? అయినా అసలు ఇంతకీ అతనెవరు? అసలు అక్కడి నుంచి ఎలా వచ్చారు అతను? నాకిదంతా ఏమీ అర్థం కావట్లేదు. అతను చూస్తే చాలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నారు. కానీ మమ్మల్ని చూసి వాళ్ళు ఎందుకంత చాలాసేపు భయపడుతూ ఏదో జరుగుతుందన్నట్టు చాలాసేపు ఆలోచించాడు. నాకేదైనా జరిగేటట్టుంటే నాకు చెప్పమ్మా, ఏదైనా నేను సహాయం చేస్తాను అని ఈ ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద భార్య తన కొడుకుతో ఇలా అంటూ ఉంది. అరే నాయనా, నువ్వేమీ కంగారు పడకురా. అతను మన ఊరి మంచి కోసమే వచ్చారు. మన ఊర్లో ఉన్న ఈ యొక్క శాపానికి విముక్తి కల్పించడం కోసం అతను కొన్ని సంవత్సరాల నుంచి మన ఊరికి వస్తూనే ఉంటారు. కానీ అతను ఎక్కడి నుంచి వస్తారు అన్నది మాత్రం ఎవరికీ తెలియదు, ఒక్క ఆ గుడిలో ఉన్న వ్యక్తికి తప్ప. సరే నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించుకు. ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే మీరిక్కడ ఇద్దరూ ఎక్కువగా ఊర్లో తిరగడం కూడా మంచిది కాదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. రేపిక నాన్నగారు తిరిగి వచ్చేస్తారు కదా. వచ్చిన తర్వాత అంతా నాన్నగారే చూసుకుంటారు. నువ్వేమీ బెంగపడకు నాయనా అని చెప్పి ఈ ఊరి పెద్ద భార్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అదంతా చూస్తూ ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు, అరే, ఏదో దాస్తుంది అమ్మా, కానీ ఎంత ప్రయత్నించినా నా దగ్గర చెప్పడం లేదు. ఈరోజు రాత్రికి కూడా నా సెల్ ఫోన్ని ఆ గుడి వద్దే ఉంచి తీరుతాను. ఈరోజు జరిగింది అంతా రికార్డ్ అయిన తర్వాత రేపు తీసుకుని చూస్తే అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుంది, అసలు ఆ గుడిలో ఏం జరుగుతుందన్నది నాకు పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు అడుగుతాను అసలు మన ఊరు ఏం జరుగుతుంది అన్నది అని ఈ ఊరి పెద్ద కొడుకు తనలో తను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఊరి నడుము మధ్యలో కొంతమంది ఊరి ప్రజలు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే రంగా, ఊరి పెద్ద కొడుకు ఎవరో అమ్మాయిని తీసుకొచ్చారంట. నాకేదో అనుమానంగా ఉందిరా. కొంపతీసి ఊరి పెద్ద కొడుకు పెళ్లిగిని చేసుకొచ్చాడా ఏంటి? నాకెందుకో అనుమానంగానే ఉందిరా. మన ఊరి పెద్ద పరువంతా విడి తీసేసేలా ఉన్నాడు. నాకేమీ అనుమానంగా అనిపిస్తూ ఉందిరా. అరే, పరువు తీయడానికి ఏముంది? వాళ్ళిద్దరూ పట్నంలో చదువుకుంటూ ఉన్నారు. పైగా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం కావచ్చు. అయినా నాకు తెలిసి వాళ్ళిద్దరూ ఇంకా పెళ్లి తీసుకోలేదని అనిపిస్తూ ఉంది. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించుకునే పెళ్లి చేసుకుంటారేమో. కానీ ఒకటి, ఊరి పెద్ద కొడుకు మాత్రం ఎప్పుడూ తప్పు చేయడురా. ఊరి పెద్ద చాలా మంచివారు. అతని లక్షణాలు ఖచ్చితంగా తన కొడుకులో కూడా ఖచ్చితంగా ఉంటాయి. దీనికి నువ్వు అపార్థాలు చేసి ఊరంతా టామ్ చేసుకుంటూ తిరిగావంటే మాత్రం బాగుండదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. మన ఊరి కోసం ఆ కుటుంబం ఎంతో చేస్తూ ఉంది. వాళ్ల ప్రాణాలనే పణంగా పెడుతూ ఉన్నారు. ఈ విషయం నీకు కూడా తెలుసు. అంతేకాని నువ్విలా పిచ్చి పిచ్చి మాట్లాడి ఏవైనా ఎక్కడైనా వాగితే మాత్రం నేను ఖచ్చితంగా ఊరుకోను. చెప్తున్నా, జాగ్రత్తగా విను, సరేనా అని ఈ యొక్క వ్యక్తి ఆ వ్యక్తితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి కూడా సరే అని చెప్పాడు. ఇదంతా ఊరి పెద్ద భార్య చాటుగా వింటూ ఉంది. ఆ వ్యక్తి వెళ్ళగానే మరొక వ్యక్తితో వచ్చి ఈ ఊరి పెద్ద భార్య ఇలా అంటూ ఉంది. అరే రంగా, చాలా సంతోషంరా. మా కుటుంబం మీద ఉన్న నమ్మకానికి, మాకిచ్చే మీ యొక్క మర్యాదకి నేను చాలా కృతజ్ఞురాలై ఉన్నాను. మీరు మా పట్ల ఇంత గౌరవం చూపిస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. నా కొడుకు ఆ అమ్మాయిని తీసుకొచ్చిన మాట వాస్తవమే. కానీ మీరనుకున్నట్లుగా పెళ్లి మాత్రం చేసుకోలేదురా. వాడు మమ్మల్ని అడిగే పెళ్లి చేసుకుందామనే చూస్తూ ఉన్నాడు. నిజంగా మాపై ఉన్న నమ్మకానికి నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను నాయనా. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి, ఊరుకోండి అమ్మగారు, వాడి మాటలు పట్టించుకొని మీరెంత బాధపడుతూ ఉన్నారేంటి? వాడేదో టింగర వెదవా. మీరలాంటి మాటలేం పట్టించుకోకండి. వెళ్ళండి, ఇంటికెళ్ళి మీ పని చూడండి. సరిగ్గా రాత్రికి మనకు అయ్యగారు బయటికి వచ్చే సమయం అవుతుంది. అంతా సిద్ధం చేసి ఉంచుతాను. వెళ్ళండి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సరిగ్గా రాత్రి సమయమయ్యింది. ఊరిలో కొంతమంది టార్చ్ల సహాయంతో టార్చ్లు తీసుకొని ఆ గుడి ముందు ఎదురుచూస్తూ ఉన్నారు. మరొక వ్యక్తి ఆ గుడి ముందు నించుని రక్తాన్ని పోస్తూ డప్పులు కొడుతూ శబ్దాలు చేస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఈ ఊరి పెద్ద భార్య కూడా ఆ గుడి వద్దకు చేరుకుంది. ఈ రక్తాక్షరి చేస్తున్న ఆ యొక్క గుడి ముందు ఎదురుగా ఒక పెద్ద నీడలాంటిది వస్తూ ఉంది గుడిలోంచి. సరిగ్గా కొద్ది సమయానికి ఈ ఊరి పెద్ద భయంకరమైన వేషధారణలో బయటికి వచ్చాడు. మరుక్షణమే ఈ ఊరిలో కొంతమంది అతన్ని తాళ్ల సహాయంతో కట్టి ఈ రక్తంతో ఈ ఊరి పెద్ద శరీరమంతా తడుపుతూ ఉన్నారు. శిరస్సు భాగం నుంచి కాలు వరకు అంతా రక్తంతో తడుపుతూ విభూదిని చల్లుతూ ఉన్నారు. కొద్ది సమయానికి ఈ ఊరి పెద్ద దేహం మామూలు రూపంలా మారిపోయింది. అది చూస్తూ ఈ ఊరి పెద్ద భార్యతో పాటు గ్రామ ప్రజలందరూ చాలా సంతోషించి ఎంతో ఆనందపడుతూ
ఈ ఊరి పెద్ద భార్య తన భర్తను నేరుగా తన ఇంటి ముందుకు తీసుకొని వచ్చి తన భర్తతో చాలా రహస్యంగా మాట్లాడుతూ ఉంది. ఏవండి, మీరంతా కుశలమే కదా? మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకాలం మీరు ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు అని చెప్పి చాలా భయపడుతూ ఉన్నాను. ఇక నాకంతా ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఆ మాంత్రికుడి దయవల్ల మీరు మళ్ళీ ఆ శాపం నుంచి పొంది మళ్ళా మామూలుగా మారారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏవండి, మరొక విషయం, మన బాబు కూడా ఇంటికొచ్చేశాడు. తనతో పాటు వేరొక అమ్మాయి కూడా ఇంటికొచ్చిందండి. ఆ విషయం మీతో చెప్పి మాట్లాడదామని వాడు చాలా రోజుల నుంచి మీకోసమే ఎదురుచూస్తూ ఉన్నాడు. నేనే వాణ్ణి ఇంతకాలం ఆపి ఉంచాను. వాడికి మాత్రం మీతో మాట్లాడాలని చాలా కుతూహలంతో ఉన్నాడండి. ఏవండి, దయచేసి మీరు కోపగించుకోవద్దు. వాణ్ణి కాస్త నచ్చ చెప్పండి అని ఈ ఊరి పెద్ద భార్య తన భర్తతో చెప్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఏంటి, మన కొడుకొచ్చాడా? వాడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఊరు విషయాలేమీ చెప్పలేదు కదా. అయినా వాడితో అమ్మాయిని తీసుకురావడమేంటి? వాడేమైనా పెళ్లి గనక చేసుకుని వచ్చాడా ఏంటి? అలా చేస్తే వాడికి నా ఇంట్లోనే కాదు, ఈ ఊర్లో కూడా స్థానం లేకుండా పోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగడానికి వీల్లేదు. నేను మాత్రం ఆ విషయంలో చాలా ఖచ్చితంగా చెబుతాను. వాడు ఎంతటి వాడైనా సరే నేను చెప్పినది మాత్రమే చేసి తీరాలి. వాడు నా కొడుకైనా, నా ఊరిలో వాడైనా సరే. అయినా ఎవరో ఏంటో తెలియని వాళ్ళని ఇంట్లోకి తీసుకువచ్చి ఎలా ఉంచుతారు ఇన్ని రోజులు? నీకైనా బుద్ధి ఉండాలి కదా. ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు అని చాలా కోపంగా మాట్లాడుతున్నాడు ఈ యొక్క ఊరి పెద్ద. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద భార్య తనతో ఇలా అంటూ ఉంది. అరే, మీరలా కోపగించుకోవద్దండి. అతను మన బిడ్డండి. వాడి మీ లక్షణాలే ఉన్నాయి. వాడు ఎటువంటి తప్పు చేయలేదు. మన ఇద్దరితో మాట్లాడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తను మాట్లాడడానికి వచ్చాడండి. అవునా ఏవండి? ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. మన కొడుకుని ఎంతో బాగా చూసుకుంటుంది. కొడుకుతో పాటు మనల్ని కూడా బాగా చూసుకుంటుందనే నమ్మకం నాకుందండి. పైగా ఆ అమ్మాయి కూడా చాలా నెమ్మదిగా ఉంది. మీరు వచ్చి వెంటనే వాడిపై కసురుకోకుండా కాస్త నెమ్మదిగా మాట్లాడండి. వాడు ఏం చెబుతాడో మొత్తం అంతా విని పూర్తిగా తర్వాత మీరు నిర్ణయం వాడికి చెబుదురుగాని. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిపై కోపగించుకోవద్దు. వాడు ఈ ఊరిపై కూడా చాలా ఆరా తీస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు నాతో నాన్నగారు ఎక్కడికి వెళ్లారు, అసలు ఈ ఊర్లో ఉన్న సంగతి ఏంటి అని నన్ను చాలాసార్లు ప్రశ్న అడిగాడు. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి ఏమీ చెప్పలేదు. దయచేసి మీరు కోపగించుకోవద్దండి, నా మాట వినండి అని ఈ ఊరి పెద్ద భార్య తన భర్తతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. కోపగించుకోవద్దంటావేంటి? వాడు చేసిన పని చిన్న పని ఏంటి? ఏదో ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయిని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టి ఉంచితే నువ్వు కోపగించుకోవద్దంటున్నావు. దాంతోపాటు వాళ్ళకి నువ్వు ఒత్తాసు పలుకుతున్నావా? సరే సరే, వాడు ఏం చెప్పినా ఏం చేసినా నేను మాత్రం ఒప్పుకునేది లేదు. ఎలా తీసుకువచ్చిన అమ్మాయినో తిరిగి మరలా అలాగే పంపించమని చెబుతాను. అంతేగాని వాడి మాటలు నమ్మి నీ మాటలు నమ్మి నేనేమీ వాళ్ల వలలో పడను అని ఈ ఊరి పెద్ద తన భార్యతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద భార్య కూడా ఇలా అంటూ ఉంది. ఏంటి, మీకొక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. మీకు శాప విమోచనం కలిగించిన ఆ మాంత్రికుడు కూడా ఈ ఊరి చివల అడవిలో ఒక గుహలో దాగి ఉంటానని చెప్పాడు. మీరు వచ్చిన మరుక్షణమే సమయం చూసుకొని అతన్ని వచ్చి కలవమని చెప్పాడు. అంతేకాదండి, నిన్న రాత్రి మన కొడుకు ఆ అమ్మాయిని కూడా చూసి ఆ మాంత్రికుడు ఒక్కసారిగా ఆగి ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూడండి అని చెప్పాడు. మిమ్మల్ని కూడా త్వరగా వచ్చి తనని కలవమని చెప్పాడండి. ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయవద్దు. ఈ విషయానికి ఈ ఊరికి ఉన్న శాపానికి కూడా సంబంధం ఉందని చెప్పాడండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం గురించి ఆలోచించి తీరాలి. ఆ మాంత్రికుణ్ణి త్వరగా మీరు వెళ్ళి కలిసిరండి అని ఈ ఊరి పెద్ద భార్య తన భర్తతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఆ మాంత్రికుడు మాతో మాట్లాడా? తప్పకుండా కలుస్తాను. ఇంతకాలం నేను దీనికోసమే ఎదురుచూస్తూ ఉన్నాను. ఆ మాంత్రికుడితో ఎలాగైనా సరే మాట్లాడి ఈ ఊరి సమస్య గురించి ఒక పరిష్కారం తీసుకుని రావాలి అనుకున్నాను. కాని ఆ పరమశివుడి దయవల్ల ఆ స్వామి మనతో మాట్లాడుతున్నాడు అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వెళ్తాను. రేపే బయలుదేరి వెళ్ళి ఆ గుహలో ఉన్న ఆ మాంత్రికుణ్ణి కలిసి అసలు ఈ ఊరికి ఉన్న సమస్య ఎప్పుడు తీరిపోతుందో పూర్తిగా తెలుసుకుని వస్తాను. చాలా మంచి వార్త చెప్పావులే. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంతా ఆ శివుడి దయ అని వారిద్దరూ చాలా మాట్లాడుకుంటూ ఉన్నారు.